రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన ఒక ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఉన్నారు కదా ప్రవచనాలు. ఒక శిష్యులలో అంటే ప్రవచనములు చెప్పుట నేర్చుకుంటున్నారని కాదు, దాదాపు అభిషేకం కొరకు ఇష్టపడుతూ సిద్ధపడుతున్నారు. భక్తి జీవితంతో దేవుని చేతిలో ఒక సాధనాలుగా వాడబడాలని అన్నట్టుగా. అంతటా ప్రవక్తలకు శిష్యులున్నారు. ఆ శిష్యులలో ఒకని భార్య, అంటే ప్రవక్తగా ఉండాలన్నా, ప్రవక్తకు శిష్యుడుగా ఉండాలన్నా, ఒక శ్రేష్టమైన భక్తి జీవితం జీవించాలన్నా, దేవుని చేతిలో ఒక పావుగా వాడబడాలన్నా వివాహం చేసుకోకూడదు అనేది ఏమీ లేదు. వివాహాన్ని దేవుడు నిషేధించలేదు. అసలు మొదటి వివాహం చేసిన ఆయనే దేవుడు, స్తోత్రం కలుగునుగాక. సో ఇంకా ఆ విషయంలో ఇంక వాదం వద్దు. నీకు చేసుకోవాలని లేదా, ఓకే గో ఏ హెడ్. చేసుకోకుండా మంచిగా శుద్ధిగా ప్రభుని సేవించాలనుకుంటా గో ఏ హెడ్. ఎవరు కాదన్నారు? వివాహం చేసుకున్నావు, నువ్వు అపవిత్రుడివి, వివాహం చేసుకున్నావు, నీకు పరలోకం లేదు, వివాహం చేసుకున్నావు, నీ కాళ్ళు పట్టుకున్న నరకంలోకి. ఈ బోధలొద్దు. మొదటి వివాహము ప్రభు చేశారు. అసలు వివాహ వ్యవస్థను పరిచయం చేసింది, ఒక గొప్ప ప్రణాళికతో భూమి మీదకి పంపించింది సర్వజ్ఞానైన దేవుడే. ఆయన కన్నా గొప్ప పరిశుద్ధుడువా నువ్వు? వివాహం చేసుకుంటే అపవిత్రత, దేవుళ్ళలో ఉండలేవు అంటే ఏమో, అది కొంతవరకు సమంజసంగా ఉండొచ్చేమో, కానీ అసలు వివాహాన్ని నిషేధించటానికి నువ్వెవరువో? నిజానికి శరీరాల కలయిక కాకపోయినా శరీరాల కలయిక కోసం వివాహము అనేటటువంటి భావన మనం కాస్త పక్కకు పెట్టి, శరీర కలయిక కాదు, ఆత్మల కలయిక, మనసుల కలయిక, అభిప్రాయాల కలయిక, ఉద్రేకాల కలయిక, సంతోషం కలయిక, దుఃఖం కలయిక, వివాహం. స్తోత్రం కలుగునుగాక. ఆ వివాహము గొర్రెపిల్ల వివాహం. ఆ వివాహములో గొర్రెపిల్లవరుడైతే సంఘము వధువు. స్తోత్రం కలుగునుగాక. దానికి కూడా వివాహము, పెండ్లి, విందు అంటూ దేవుడు వ్రాయించాడు. వివాహ వ్యవస్థ అంటే ఊరికే పిల్లలు కనటం కోసం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు ఇచ్చిన వరము లాంటి ఒక వ్యవస్థ. స్తోత్రం కలుగునుగాక. అందుకని అపొస్తలుడైన పౌలు ఇలాగున కన్నెర్ర చేస్తాడు. కన్నెర్ర చేసినట్లు మాట్లాడతాడు. ఎవరది? సంఘంలో కొంతమంది వచ్చి వివాహాలను నిషేధిస్తున్నారట, చేసుకోకూడదంటున్నారట, చేసుకుంటే నరకాన్ని పోతామంటున్నారట, నువ్వు దేవుని బిడ్డవే కాదంటున్నారట, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని వివాహం చేసుకోకూడదని కొత్త సంగతులు ఏదో బోధిస్తూ వస్తున్నారట. ఎవరది? వివాహము నిషేధించేవారు అన్నాడు ఆయన. వాళ్ళ సంగతి చెప్తా నేను వచ్చాక. ఉండాలనుకుంటే ఉండవయ్యా, వివాహం చేసుకోకుండా. ఓకే, దేవుడు నీకు ఇచ్చిన వరం, నీకు ఇచ్చిన ప్రేరేపణ, నీ సమర్పణ, గో హెడ్, బట్ డోంట్ స్టాప్ ఇట్. నీ కొత్త బోధ తేవద్దు సంఘములోకి అంటున్నాడు. కొంతమంది వివాహమును నిషేధిస్తూ సంఘములో చొరబడ్డారని నాకు తెలిసింది అని దూరం నుంచి ఉత్తరం రాస్తున్నాడు. దుర్బోధ. అవి దుర్బోధలంటే వింత. అది మనకు ఎలా అనిపిస్తుంది? అవును కదా, నిజం కదా, పరిశుద్ధం కదా, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఉన్న కాపురాన్ని విడిచిపెట్టేసి అలా జీవించాలని పోతుంటారు. పెళ్లి చేసుకుని బ్రహ్మచర్యం తీసుకున్నట్టుగా పోతుంటారు. అలాగైతేనే పరలోకమట, అలాగైతేనే ప్రార్థనట, అలాగైతేనే వాక్యమట, అలాగైతేనే అభిషేకమట అంటూ. ఎనివే, డైవర్ట్ అవ్వకూడదు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తలకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ ప్రవక్తలు వాళ్ళని శిష్యులుగా ఉంచుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ శిష్యుడికి ఒక భార్య ఉంది. స్తోత్రం కలుగునుగాక. అవసరం వచ్చింది కాబట్టి కొన్ని మాటలు చెప్పాను, అభ్యంతరం లేదనుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, ఒకని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చి అంటుంది, ఆ ప్రవక్త ఎవరో పైన ప్రక్కన తెలిసిపోతుంది. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. చనిపోతుంటారు. భార్య కన్నా ముందు భర్త, భర్త కన్నా ముందు భార్య, తల్లిదండ్రుల కన్నా ముందు పిల్లలు, ఏమో దేవుడు పిలిస్తే అన్నట్టు. ఏమో, నా పెనిమిటి చనిపోయాడు,
అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను. అది నాకే కాదు, ఓ ప్రవక్త, దైవజనుడా, అది నీకు కూడా తెలుసు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, భక్తిహీనుడై చచ్చిపోలేదు. భక్తి చేయటంలో చేతకాక భక్తిలో ప్రారంభించి బ్రతుకుని చెడగొట్టుకుని పోలేదు. చాలా భక్తి గలవాడై ఉన్నాడని నీకు ఇప్పటికే తెలుసు. ఆ భార్య సాక్ష్యం చూడండి భర్త గురించి. వాట్ ఏ వండర్ఫుల్. నీకు తెలుసు నా భర్త ఎలా అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు అప్పులవాడు, నా 2 కుమారులు తనకు, అప్పులవాడికి తనకు దాసులుగా, పనోళ్ళుగా, ఇంట్లో పనిచేసేవాళ్ళుగా ఉంచుకోవాలని ఉండుటకై వారిద్దరిని పట్టుకుని పోవటానికి వచ్చేసాడు నా ఇంటికి. ఎప్పుడీ సంగతి? రాజుల కాలం, పాత నిబంధన, 1000 సంవత్సరాల క్రితం. ఎందుకు అండర్స్టాండ్ అంటే అప్పు అనేటప్పటికీ ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుంది మన దగ్గరికి. స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త, భక్తిపరుడు, చక్కటి కుటుంబం, శిష్యుడిగా ఉన్నాడు, శిష్యరకం చేస్తున్నాడు. దెర్ ఇస్ నో మైనస్. చాలా తీవ్రమైన భక్తి. ఏమైంది? నా 2 కుమారులు తనకు దాసులు ఉండుటకే వారిని పట్టుకుపోవడానికి వచ్చాడు. ఊరికనే పట్టుకుపోతాడా? తీర్చలేము. తీర్చేలాగానే తీసుకున్నాడు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఆ భారం మా మీద పడింది అని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేం కావాలి? అయితే నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఈ ప్రవక్త. తన శిష్యుడు కదా, ఆయన భార్య కదా, గురువుగా సహాయం చేయాలి కదా. అందుకే ఆవిడ అక్కడికి వచ్చింది. నన్ను ఏం చేయమంటావు? ఎందుకంటే ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు, ఎలీషా ద్వారా దేవుడు మహాద్భుతాలు, ఏలియా కన్నా గొప్ప అద్భుతాలు చేయిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సో భార్య వచ్చింది, ఎలీషాకు మొరపెట్టింది. సరే, నన్ను ఏం చేయమంటావు? వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఐ కెన్ డూ ఫర్ యూ? ఎలాంటి సహాయం నీకు చేయాలి అని అడిగాడు. అడుగుతూనే, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు. అలా నీ ఇంట్లో ఏముంది? అప్పులోడికి ఇవ్వటానిక, మరొకడికి ఇవ్వటానిక? ఏముంది చెప్పు, నీ ఇంట్లో ఏముంది నీ దగ్గర అన్నట్టు. ఇవన్నీ ఆత్మీయ సత్యాల పాఠాలు దైవజనులు మరి చక్కగా నేర్పిస్తారు. ఏం కలిగి ఉన్నావు నువ్వు అన్నట్టుగా, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నట్టుగా, ఈరోజు విశ్వాసి నువ్వు ఏం కలిగి ఉన్నావు అన్నట్టుగా, ఎక్కడ దాక్కున్నావు అన్నట్టుగా వచ్చేస్తుంటాయి పాఠాలు. ఎనివే, నువ్వు ఏమి కలిగి ఉన్నావు నీ ఇంట్లో అది అడుగుతున్నాడు. నీ ఇంటిలో, నువ్వంటే పర్సనల్గా నీ జేబులో, నో నీ ఓన్ పర్సనల్ అకౌంట్ అలాంటివేం కాదు. నీ ఇంట్లో అంటే మొత్తం ఫ్యామిలీ, నీ ఇల్లు. స్తోత్రం కలుగునుగాక. నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు ముందు. కమాన్ టెల్ మీ. అందుకని నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప ఉంది, నాకు పర్వాలేదు అనుకోవటానికి ఏమీ లేదు. నూనె కుండ మాత్రము ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అని. 3వ వచనం, అతడు, నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు, నీ పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినన్ని ఖాళీ ఒట్టి పాత్రలను ఎరువు పుచ్చుకో. కొద్ది రోజులు కావాలి అని ఎరువు పుచ్చుకో. అప్పుడు నీవు ఇంటిలోనికి వెళ్ళి ఆ కుండలు, ఆ పాత్రలన్నీ కూడా నీ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నీవును నీ కుమారులను లోపల ఉండి తలుపులు మూసి, స్తోత్రం, తలుపులు ఎందుకు మూయాలి? వచ్చినాలు మర్చిపోవద్దు. ఇక్కడ ఆ సందర్భం వచ్చిందని కాదు, కానీ ప్రార్థనకు కూడా ఈశ్వరం అంటాడు, గదిలోకి వెళ్ళి తలుపులు ముయ్యాలి. ఆ భావం ఏంటో, దాని తాత్పర్యం ఏంటో. ఇక్కడ ప్రవక్త ఎందుకు తలుపులు ఏముంది తోచుపోవటానికి తలుపులు అంటాడు? నూనె కొండ ఒకటి ఉంది, ఎవడొస్తారు పట్టుకుపోవటానికి అన్నట్టుగా. ఏంటో దాని వెనకాల ఆలోచన మనం నేర్చుకోవాలి.
నువ్వు ఉండాలి ఇంట్లో, నీ పిల్లలు ఇద్దరు ఉండాలి ఇంట్లో. నువ్వు ఇరుగు పొరుగు దగ్గర తెచ్చుకున్నా, అరువు తెచ్చుకున్నా, అంటే అరువు అంటే ఏంటి చెప్పండి? ఎరువా అరువా? ఎరవు. అరువు అనుకోండి అంటే కొద్ది రోజులు. అరువు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అది నీది కాదు, ఎవడికది సొంతము వాడిది. కనుకనే పొరుగు వాడిది అవసరం చొప్పున తీసుకున్నా, అత్యవసరం చొప్పున తీసుకున్నా, సరదాగా తీసుకున్నా అది నీది కాదు, ఇచ్చేయాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. అది మంచి ప్రిన్సిపల్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. ఇట్స్ నాట్ యువర్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రై యువర్ లెవెల్ బెస్ట్. డోంట్ కీప్ అదర్స్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ మే బి. ఏ రూపంలో అది ఉన్నా, ఎంత వాల్యూతో అది ఉన్నా, ఎంతగా నీకు అవసరమైనా, ఏదో ఒక టైంలో నువ్వు వెనక్కి ఇవ్వాలి. అడిగినప్పుడు ఇవ్వాలి, నీ అవసరం తీరిన తర్వాత అయినా ఇచ్చేసేయాలి. స్తోత్రం కలుగునుగాక. దానికి ఎరువు లేదా అరువు, లేకపోతే కొద్ది నిమిషాలు, కొద్ది రోజులు అన్నట్టు ప్రిన్సిపల్స్ అర్థం అవుతున్నాయి కదా. ఇదంతా మనకి బిబ్లికల్ సిస్టంలో ఉండాలి, విశ్వాస జీవితంలో ఉండాలి. ఎవరిదో మనకి ఇచ్చిన వారు ఇచ్చినట్టు మర్చిపోయినా, అరే ఇది వారు ఇచ్చారు కదా, అడగటలేదని ఉంచుకోవాలా? నోవే. అది దొంగతనం కాకపోయినా ఇండైరెక్ట్గా ఆ స్మెల్ వస్తుంది. అడిగి తెచ్చుకున్నా, వాడు ఇచ్చినా, అది అనుమతితో వచ్చినా, అతను అడగటం మర్చిపోయాడు, అసలు ఇచ్చినట్టే మర్చిపోయినట్టుగా వాతావరణం వచ్చేసింది. అనుకోండి అది వస్తువో వస్త్రమో నూలు పోగో ఏదో ఒకటి అనుకోండి కాసేపు. అది నాకు అర్థమైంది, ఇది నాది కాదని అర్థమైంది, ఫలానా వాళ్ళది అర్థమైంది. కొంతమందికి ఎవరి దగ్గర తెచ్చాను రా బాబు మర్చిపోయాను నేను అనేవాళ్ళు కూడా ఉంటారు, మర్చిపోతుంటారు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇక్కడికి నాది కాదు కదా అని ఆత్రత పడేవాళ్ళు కూడా ఉంటాయి సన్నివేశాలు. కనుక అది నాకు తెలిసిందనుకోండి, వాడు అడగటలేదు, అవసరం లేదు అని అనుకోకూడదు. ఇచ్చేయాలి కదా, నా అవసరం తీరిపోయింది, ఇచ్చేయాలి. ఇది నాది కాదు, పెర్మనెంట్గా నాతో ఉండటానికి వీల్లేదని ఇచ్చేయాలి. వాడు అడగట్లేదు, మర్చిపోయాడు, భలే మర్చిపోయాడు, నాకు కూడా ఉపయోగకరంగా ఉంది, ఇది నాదైపోయింది. ఎందుకంటే కోర్టులు కూడా చెప్తాయి, ఒకసారి వస్తువు నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నీ చేతుల్లో ఉంటే నీదే. వాడు అడిగినా సరే ఇన్ని సంవత్సరాలు నా చేతుల్లో ఉంది కాబట్టి నాదే. ఇది కూడా విచిత్రమైన న్యాయం. కానీ దేవుడి న్యాయస్థానం అంటుంది ఎప్పటికీ అది నీది కాదు. వాడు అనాలి, ఇది నీకు ఇచ్చేసాను, నీదే, అట్టే పెట్టుకో. స్తోత్రం కలుగునుగాక. అది కరెక్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. సో ఆ పాత్రలన్నిటినీ, వట్టి పాత్రలు నూనెతో తెచ్చుకోవద్దు, కొంచెం నూనె అరువు తెచ్చుకోవద్దు అన్నాడు. చూడండి అక్కడ నూనె కొండ ఒకటే ఉంది అంటే, ఇంకా నూనె కుండలు తెచ్చుకుంటే, వాళ్ళ దగ్గర నూనెతో పాటు కుండలు అరువు తెచ్చుకుంటే, మళ్ళా నేను బాగా అయిన తర్వాత, నేను కొంచెం మా పిల్లలు డెవలప్ అయిన తర్వాత, మా పిల్లలు సంపాదించడం ప్రారంభించిన తర్వాత, లేదా స్పిరిచువల్గా చెప్పుకోవాలంటే దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించిన తర్వాత, దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ గాడ్ టు బ్లెస్ అస్. ప్రారంభించిన తర్వాత అప్పుడు మీ నూనె మీకు ఇచ్చేస్తాను. కనుక నూనెతో పాటు కుండలని లేదు. ఏ కుండలు? ఖాళీ పాత్రలు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అయితే నీవు ఇంటికి పోయి ఆ పాత్రలు తెచ్చుకొని, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి, బయట కాదు, వాకిట్లో కాదు, ఇంటి లోపలికి వచ్చి, నీవింట్లో ఉండాలి, నీ కుమారులు లోపల ఉండాలి, తలుపులు మూసేయాలి. ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోయాలి. ఇరుగు పొరుగు నుంచి ఎన్ని పాత్రలు? చాలా పాత్రలు వచ్చాయి. ఆ పాత్రలో నూనె పోయాలంటే ఏం చేయాలి? నూనె కుండ ఒకటి ఉంది కదా, నూనె కలిగిన కుండ ఒకటి ఉంది కనుక ఈ పాత్రలన్నీ పెట్టి ఆ నూనె కుండలో నూనె ఈ పాత్రలో పోయాలి నువ్వు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోసి నిండిపోయినవి ఓ పక్క పెట్టుకో. నిండినవి ఒక తట్టున ఒక వైపున ఉంచు అని ఆమెతో సెలవీయగా చెప్పగా, ఆమె అతని యొద్ద నుండి పోయి, ఎందుకంటే అప్పులోడు వచ్చాడు, హడావిడి చేసి పోయాడు అన్నమాట. మళ్ళా వస్తాను నెలాఖరుకు అన్నాడు, మళ్ళా వస్తాను వారం రోజులు అన్నాడో, వెళ్ళిపోయాడు వాడు. కనుక నువ్వు ఇది పని చేయాలి. వెంటనే ఆమె అతని యొద్ద నుండి పోయి, 5వ వచనం, తానును కుమారులను లోపల ఉండి తలుపులు మూసి
కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. అంటే పిల్లలు వెళ్ళారు బయటికి, ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చుకున్నారు. ఖాళీ పాత్రలు ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మామూలుగా పాత్ర నూనె కొండో ఏ కొండో ఎందుకబ్బాయి అని అడుగుతారు. పాలు పోయాలా, నీళ్లు పోయాలా, నూనె పోయాలా? ఏమి ఎక్కువగా ఉంది మీ ఇంట్లో నింపుకోవటానికి, స్టోర్ చేసుకోవడానికి ఏమీ లేవా కొండలు మీ దగ్గర? లేదా కొండలతో ఏమైనా డెకరేషన్, కొండల పూజ ఏమైనా చేస్తారా అన్నట్టు. ఏంటి కొండలు కలెక్ట్ చేస్తున్నారంట? ఆ ఇంట్లో కొండలు 2 పట్టుకెళ్ళారు, ఈ ఇంట్లో 3 పట్టుకెళ్ళారు, ఈ ఇంట్లో 1 పట్టుకెళ్ళారు. ఏంటబ్బాయి కొండలు ఎందుకు కలెక్షను? అమ్మ తెమ్మంది. అమ్మ ఎందుకు తెమ్మంది అంతే. ఓ దైవజనుడు చెప్పారన్నట్టుగా చెప్పొచ్చేమో. ఖాళీ కొండలతో మీకేం వచ్చి బరుగు పడుతుందిరా బాబు. దేవునికి స్తోత్రం. అంటే నూనె ఎక్కువగా నిండిపోతే స్టోర్ చేసుకోవటానికి ఇష్టం లేకపోతే, సామర్థ్యం లేకపోతే ఏదో వచ్చే అవకాశం ఉంది, నూనె వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది వచ్చేలోగానే పాత్రలు రెడీ చేసుకోవాలి. ధాన్యం గొప్ప పంట రాబోతుంది, ధాన్యపు కొట్లు రెడీ చేసుకోవాలి అన్నట్టుగా. అయినా ఈ పాత్రలు మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి అంటూ వాళ్ళకి అయోమయంగా ఉంది, కానీ ఆశ్చర్యంగా ఉంది. కానీ ఖాళీ కొండే కదా అడిగారు అంటూ ఇస్తున్నారు. ఎవరి దగ్గరున్న పాత్రలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు హడావిడిగా పోగు చేసేస్తున్నారు. 2 పిల్లలు కూడా ఇంట్లోకి తెచ్చేశారు, లోపలికి వచ్చేసారు, తలుపులు మూసేశారు. స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పాడైనా? నువ్వు ఏ కుండ అయితే నూనెతో ఉందో ఆ నూనె వంపటం ప్రారంభించు ఖాళీ కుండల్లో, ఒకదాని తర్వాత ఒకటి. వింతగా ఉంటుంది. నూనెతో నిండిన కొండ ఒకటి ఉందట. ఆ కొండలో ఉన్న నూనె ఇంకో దాంట్లో పోయి ఈ కుండ ఖాళీ అయిపోద్ది కదా మరి. అవును కదా చెప్పండి. ఈ కొండలో నూనె మరొక ఖాళీ కుండలో పోస్తే ఈ కుండ ఖాళీ అయిపోద్ది. కానీ ఆయన కుండలో పోయమన్నాడు, పోసింది, ఆ కుండ నిండిపోయింది. ఇది చూస్తే మళ్ళీ ఫుల్ ఉంది. మళ్ళా పక్క కుండలో పోసింది, ఆ నిండిపోయింది. మళ్ళీ ఈ కొండ ఫుల్గా ఉంది. మళ్ళా పక్క కుండలో పోసింది, ఈ కొండ ఫుల్గా ఉంది. ఆశ్చర్యకరుడు యేసయ్య. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు పట్టుకురండ్రా, ఎవరి దగ్గరైనా ఆ పేటలో ఎవరి దగ్గర మర్చిపోయి ఆ ఆటక మీద ఈ ఈటక మీద ఉందేమో, ఇంకా పట్టుకురండ్రా అని తల్లికి సంతోషం. పట్టుకురండి అని మళ్ళా పరిగెత్తారు పిల్లలిద్దరు కూడా. వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఏమీ లేవు, ఎవరి దగ్గర ఏమీ లేవు, ఉన్న కాడికి ఇచ్చేశారట. మనకి ఏమీ లేవని చెప్పాడు. అంతలో ఏంటండి, ఈ కొండ నిండుకుండగా ఉంది, తెచ్చిన కొండలన్నీ నిండిపోయాయి, ఇంక మళ్ళీ వేరే కొండలు రావడానికి అవకాశం లేదు. అప్పుడు నూనె ఆగిపోయింది. అప్పుడు నూనె నిలిచిపోయింది, ప్రవహించటం ఆగిపోయింది. దేవుడు ఆపేశాడని ఇంకోలాగా అనుకోవద్దు. అంతే, ఎక్కడ వరకు ఉండాలో అవసరం తీరే వరకు సమృద్ధి వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ దాచుకునే కెపాసిటీ, దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీ నీకు శక్తికి మించిందనుకోండి, దేవుడే ఆఫ్ చేస్తాడు, ఆ మిరకల్ ఆఫ్ చేస్తాడు. లేకపోతే వేస్ట్ చేసేస్తాం, మనం కాళ్ళతో దొక్కేస్తాం, పెంట మీద పోసేస్తాం, ఇష్టానుసారంగా దాన్ని ఏదో చేసేస్తాం. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మిరకల్ రూపంలో ఏమొచ్చినా అది శ్రేష్టమైనది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నూనె నిలిచిపోయాను. ఇది మిరకల్, ఆశ్చర్యం. ఏదో ట్యాప్ కట్టేసినట్టు. కొండ ఈవిడి చేతుల్లో ఉంది, కొండలో నూనె ఉంది, పోస్తూ ఉంది, ఇంకా పోస్తుంది, కొండలన్నీ నిండిపోయినాయి. ఈ కొండలోంచి ఇంక నూనె రావట్లేదు, ఆ కొండ అలాగే ఉంది, నిండుకుండా ఉంది. నూనె పోస్తే వస్తుంది, కానీ పోసేస్తే అయిపోద్ది అంతే. ఇక నూనె రావటం నిలిచిపోయింది. అంటే వేరే కొండలో నింపాలన్నా ఇంకా కొసలు ఉంటే నింపిన ఈ కొండలోంచి నూనె పడినా సరే అది నిండటం లేదు, అక్కడితో ఆగిపోయింది. ఆమె ఆపేసింది. అప్పుడు ఆమె దైవజనుడైన ఎలీషా యొద్దకు వచ్చి ఈ సంగతంతా తెలియచెప్పగా అతడు, మంచిది, ఇప్పుడు నీవు పోయి ఆ నూనెను బజార్లో అమ్మి మనీ ట్రాన్సాక్షన్, ఫైనాన్సెస్, అమ్మటం, కొనుక్కోవటం, అప్పు, సమృద్ధి వచ్చేస్తుంది. పిక్చర్ కదా. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపలుడు వస్తాడా, ఆ దుప్పటి ఎలా దియ్యి, ఆ కింద నేను 500 రూపాయల కట్టలు 1,00,000 పెట్టాను, ఆ దుప్పటి ఎలా తీసి వాడికి ఇచ్చేయి. అలా కూడా చేయగలడు. మండలో నుంచి నీరు వచ్చింది, ఆకాశం నుంచి మన్నా వచ్చింది, ఓకే.
కానీ దేవుడు పాఠాలు నేర్పడానికి అలాంటివి కూడా చేయగలడు. అలా చేసి నిన్ను నన్ను ధనవంతులుగా చెయ్యడైనా, చెయ్యాలనుకుంటే చేయగలడు. అలాంటి అవసరం వస్తే చేయగలడు. అలాంటి అవసరం వచ్చిందా అని అంటే ఈమెదో చెయ్యాలట విశ్వాసంతో, అప్పుడు దేవుడు ఏదో చేస్తారట. అది కూడా ఎంత చేస్తాడు? ఎంత అయితే అంత. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, ఇప్పుడు నీవు పోయి ఇంటికి పోయి ఆ నూనె కుండలు తీసుకుని ఆ నూనె బజార్లో పట్టుకెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకో. మిగిలిన దానితో అమ్మట మొదలుపెట్టావు, 2 కుండలు పట్టుకెళ్ళావు, ఎంతో వచ్చింది, ఇంకో పట్టుకెళ్ళావు, అలాగా బాకీలన్నీ తీరిపోయినాయి. ఇంకా కొండలు ఉన్నాయి, ఊళ్ళో వలిచిన కొండలు ఉన్నాయి. ఎందుకంటే బజార్లో పెట్టుకెళ్ళి వాడో కొండ, వీడో కొండ, ఆవిడో కొండ అనుకోండి. కాసేపు ఒక గాడిద పిల్ల ఉంటే గాడిద మీద ఒక కొండ అనుకోండి. కాసేపు వెళుతున్నారు, వస్తున్నారు, పైసలు వస్తూ ఉన్నాయి, బాకీలన్నీ తీరుస్తున్నారు అనుకోండి. అప్పులోళ్ళు అందరూ వస్తున్నారు, ఆ అప్పులోడు కూడా వచ్చాడు అనుకోండి. అంటూ తీర్చేస్తాను రమ్మని చెప్పేసి కబురు చెప్పి ఉండొచ్చు. ఇలాగ అమ్మేసి పట్టుకొచ్చింది కదా క్యాష్, పట్టుకెళ్ళరా బాబు అన్నాడు. అంతే, పేడ విరగడైంది. దేవునికి స్తోత్రం అన్నట్టు. ఇంకా కొండలు ఉన్నాయి. ఈవిడ ఒక్క కొండ నిండుగానే ఇంట్లో ఉంది, ఆవిడది. అది ఖాళీ కొండలు ఇచ్చారు కదా, కొన్ని కొండల్లో నూనె నమ్ముకొని డబ్బులు తీసుకుని క్లోజ్ చేసేసారు అప్పులన్నీ. ఇంకా కొండల్లో నూనె ఉండిపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు, మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకును కొనసాగించండి. స్తోత్రం. అవసరమైనది ఇవ్వటం కాదు, అప్పు తీర్చే వరకు ఆయన ఇచ్చి తర్వాత మళ్ళా నువ్వు నీ సంగతి చూసుకోండట. ఇంకా మిగిలి ఉంటుంది ఆయన సహాయం. అది నీ జీవిత కాలాన్ని కొనసాగించేలాగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. నమ్మాలి. అర్థమవుతున్న వారి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. దేవునామానికి స్తోత్రం. అడిగి తెచ్చుకోవటం, కాలికొండ తెచ్చుకోవటము, నింపుకోవటము, బజార్లో పెట్టుకెళ్ళి అమ్మటము, అమ్మితే పైసలు రావటము, ఆ పైసలు అవసర నిమిత్తము ఆ బాకీలోకి ఇచ్చేసేయటము. ఎందుకు ఇచ్చేయమంటున్నాడు? వాడు చెప్పు, అప్పులోడికి చెప్పు, నేను దేవుని బిడ్డని, యేసయ్యని అడుగు, నా తరపున ఇస్తాడు. కొంతమంది చెప్తున్నారు అలాగా అట. అలాంటి విశ్వాసాలు కూడా ఉన్నారట. మా డాడీని అడుగు. ఎవరు మీ డాడీ అంటే? పరిశుద్ధాత్మ. కొంతమంది పోటుగాళ్ళు ఉంటారండి విశ్వాసంలో, అస్సలు బైబిల్ స్టడీ చేయరు. డాడీ 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 అని పాటలు నేర్చేసుకుంటారు, డాడీ 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 అని ప్రార్థన చేసేసుకుంటారు. ఏం కావాలంటే డాడీని అడుగు అంటారు. ఎవడన్నా వచ్చాడు అనుకో, డాడీని అడగమని చెప్పని ప్రసంగం చేసాడు, నాలంటాడు ఊగిపోతూ తూగిపోతూ చెప్పేస్తారు మాటలు. యవనస్తులకు అది లోపలికి వెళ్ళిపోగానే వచ్చాడు అనుకోండి, వీడు వాడేశాడు, వాడు వచ్చాడు, ఇవ్వాలి వాడికి, నా డాడీని అడగంటే అడ్రస్ ఇవ్వు బాబు అంటాడు. పరిశుద్ధాత్ముడు అడుగు డాడీని అంటాడు. అది నువ్వేదో అడుగు, నువ్వు నాకు బాకీ ఉన్నావు, నాది నాకు ఇవ్వు అంటాడు. ఎందుకంటే చాలామంది పరిశుద్ధాత్ముడు స్పిరిచువల్ లాంగ్వేజ్లో జీవించడానికి ఇష్టపడతారు. ఏమండి, తమ అవసరాల కోసం దేవుని వాడుకుంటారు, కానీ ఆ తర్వాత అవసరాలు తీసినప్పుడు వచ్చినప్పుడేమో నాకు కావాలంటాము, ఇచ్చేటప్పుడేమో దేవుణ్ణి అడగంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నువ్వే దేవుణ్ణి అడగొచ్చు కదా, నన్ను ఎందుకు అడిగావంటాడు వాడు. మీ డాడీ ఉన్నాడు కదా, డాడీని అడగొచ్చు కదా, నన్ను ఎందుకు అడిగావు? 5 అడిగావు, 10 అడిగావు, 20 అడిగావు, పోనీలే ఇచ్చాను. ఇప్పుడేమో నువ్వు నా దాన్ని అడుగంటున్నావు, నా డాడీని అడుగంటున్నావు అంటాడు. ఎనీవే, సో ఓ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక దైవ కుటుంబంలో జరిగింది. ప్రవక్తలతో చాలా క్లోజ్ అనుభవం కలిగిన కుటుంబంలో జరిగింది. అదేమి వానాకాలం భక్తి చేసిన కుటుంబం కాదు. అవసరమైతే పండగలు చేసి, అవసరమైతే ఉపాసాలు చేసి, ఒక్కొక్కసారి లోకంలో కలిసిపోయి అన్నట్టుగా కాదు. సాక్షి మనం చదువుకున్నాం కదా, ఆ శిష్యుడు నా పెనిమిటి ఎంత భక్తి గలవాడో ఎలీషా నీకే తెలుసు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. పాడైపోయాడా, చెడగొట్టేశాడా, జోదమాడేశాడా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడా, ఏమో అవన్నీ పక్క పెట్టండి. కాదు అనటానికి అతడు ఎంత భక్తిపరుడు అనేది మంచి రుజువు. స్తోత్రం కలుగునుగాక. లేఖన ప్రకారం చూస్తే ఎందుకు ఖర్చు పెట్టాడు, వేటి ఖర్చు పెట్టాడు అనేది పక్క పెడితే, ఎంత భక్తిలో ఉన్నా ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు వస్తాయి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిస్థితులు వస్తాయి. భక్తిహీనతలు ముందే వస్తాయి.
ఎంత భక్తిగా ఉన్నా ఇదిగో వచ్చింది భక్తి గలవాడని నీకు తెలుసు. ఎందుకంటే నా పలిమిటి భక్తి గలవాడు అని ఇప్పుడు చెప్పుకుంటే సరిపోదు, ఆయన ఇవ్వాలి సాక్ష్యం. ఈ శిష్యుడితో పాటు ఇంకా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అవును అన్న చాలా నెంబర్ 1 యథార్థంలో అని వీళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు. ఇక టీచర్ మెయిన్ లీడర్ కూడా ఎలీషా కూడా సాక్ష్యం ఇస్తాడు, చాలా మంచి శిష్యుడని. అందుకే ఇప్పుడు చెప్తుంది నీకు తెలుసు కదా అంటే చెప్పే ఉంటాడు భార్యతో, నీ భర్త నెంబర్ 1 అమ్మ శిష్యుల్లో అంటూ ఉంటున్నాడేమో ఒక చోట. స్తోత్రం కలుగునుగాక. అది నీకు తెలుసు కదా. సో ఈరోజు సబ్జెక్టు కొన్ని వారాలు వెళ్ళొచ్చు, కొన్ని ఆదివారాలు వెళ్ళొచ్చు, బట్ సిస్టమ్ దేవుడు అంతా మన ముందు బ్లూ ప్రింట్ పెట్టేస్తాడు. ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ పోతూ ఉందేమో, ఇప్పుడు ఏమీ లేదు అవసరం, కానీ ముందు ముందు ఎంత భక్తిగా ఉన్నా ఇలాగా కొన్ని కారణాలను బట్టి ఈ స్థితిలోకి వస్తారేమో. సో బీ రెడీ. నేను మీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాను, ఆ పాఠాల ద్వారా మీరు అప్పు లేకుండా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. అది ప్రభు లేఖనాల్లోనే చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందులో మనం ధ్యానం చేసుకుపోయే అంశాలు ఇప్పటికే మీరు కొన్ని ఆచరిస్తూ ఉండొచ్చు. అంటే పెద్దల ద్వారా నేర్చుకుని, పాఠాల ద్వారా నేర్చుకుని, లేదా లోకంలో ఉంటున్న పరిస్థితులను బట్టి అమ్మో అలా ఉంటే నేను ఎలాగైపోతాను అని అలాగ అవగాహన చేసుకుంటూ ఉండే సూత్రాలు కొన్ని ఆల్రెడీ నేను పాటిస్తూనే ఉండొచ్చు. కొన్ని తెలిసి కూడా పాటిస్తూ ఉండకపోవచ్చు. మరికొన్ని తెలియదు మనకు ఆ సూత్రాలు, బైబిల్లోంచి దేవుడు చెప్తాడు. కనుక ఇవన్నీ కూడా పాటిస్తే సమృద్ధి సమృద్ధి. స్తోత్రం కలుగునుగాక. బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. అమ్ము ఇలా తెచ్చుకో, స్టోర్ చేసుకో, ఇలాగ అమ్ము, పైసలు తెచ్చుకో, అలాగ ఇచ్చేసేయి మిగిలిన దాంతో. అసలు నిజానికి చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక ఆయన అంటారు, కొంతమంది ఇలా విచిత్రమైన పరిశోధన చేస్తుంటారు. ఒక ఆయన అంటారు దాదాపు ధనము గురించి, ధనము డైరెక్ట్గా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ విషయాల్లో, 2500 వచనాలు ఉన్నాయట బైబిల్లో. పాత నిబంధన క్రొత్త నిబంధన అని చెప్పలేదు, కానీ 2500 అని ఒక ఆయన అన్నారు, 2800 ఒక ఆయన అన్నారు. ఆ గొడవ క్విజ్ మనకొద్దు. కానీ దేవుడు డైరెక్ట్గా ఇంకో ఇలాగా, ఇది ధన విషయమే కదండి, ఇది భక్తి గురించి కాదు. అమ్మా నేను ఆత్మీయ సత్యాలు చెప్పడానికి వచ్చాను కానీ వ్యాపారాలు చెప్పడానికి నేను లేను అనటం లేదు. ఇలా చేసుకో, ఇలా చేసుకో, ఇలా చేసుకో. స్తోత్రం కలుగునుగాక. దేవునమానికి స్తోత్రం. సో అలాగున ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సందర్భాలు ఇవే కాకపోయినా వేరే రూపంలో దాదాపు 2500 పైచిలకు మెయిన్ డబ్బు అనమాట. దాని చుట్టూ ఉంటుంది ఆ భావం. సంపద అని కానీ, లేకపోతే పాడి అని కానీ, నూనెని కానీ, అప్పని కానీ, ఆదాయం అని కానీ స్టోర్ చేసుకోవటం, సమకూర్చుకుని పక్కన దాచుకో, పొదుపు అంటాం, సేవింగ్. దాని గురించి కానీ నువ్వు సేవ్ చేసుకోవాలంటారు దేవుడు. నీకు ప్రస్తుతం ఉన్నది రాబో కష్టకాలం నిమిత్తం కొంచెం సేవ్ చేసుకో, మొత్తం అంతా ఖర్చు పెట్టేయద్దు. దేవుడు చూసుకుంటాడు, నూనె కూడా తెరమంటాడు అని కాదు. కనుక యేసు ప్రభు, ఈవెన్ యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా చెప్తాడు, సేవ్, నీ ఆదాయంలో కొంత పక్కకు పెట్టాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. నువ్వే ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు అలాగా మేనేజ్ చేసుకుని కొంచెమైనా పక్క పెట్టాలి అని ప్రయత్నం నువ్వు ప్రారంభించాల్సిందే అంటూ కొన్ని వచనాలు చూపిస్తాడు. అలాగున్న దాదాపు 2500 వచనాలు. పొదుపని కాదు, అనేక విధ రుణము, పొదుపు, ఆదాయము, ఇచ్చుట, తిరిగి ఇచ్చివేయుట, లెక్క చూసుకొనుట, ఇంత వచ్చింది, ఇంత అయింది, ఇంత అని అనుకొనుట, ఇలాగ అనేక రకాలుగా ఉంటుంది ఆ సబ్జెక్ట్. అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. 2500 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన చూపించాడు. మనం చదవాలి, మనం నేర్చుకోవాలి, మనం పాటించాలి. ఇది మన భవిష్యత్తు కొరకు. స్తోత్రం కలుగునుగాక. సింహపు పిల్లలైనా ఆకలి కలిగి ఉంటాయేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదు. పాట బాగుంటుంది, ప్రార్థన బాగుంటుంది, మనం ఏం చేయకుండా కూర్చుంటామంటే అది పద్ధతి కాదంటాడు ప్రభు. ముందేముండరు అక్కడ, సింహపు పిల్లలైన ఆకలి కలిగి ఉంటాయేమో కానీ తన పిల్లలకి ఏమీ ఆకలి ఉండనివ్వడు, కాకులతో పంపినట్టుగా అంటాడు. కానీ దాని ముందు వచ్చినవేమని చెప్పండి, దానికి ప్రిలూడ్.
యెహోవా యందు అది అది ఆ డిసిప్లిన్. భయభక్తులు అంటే నథింగ్ బట్ డిసిప్లిన్, ఒక క్రమం. దేవునికి ఒక క్రమం ఉందట, ఒక డిసిప్లిన్ ఉందంట. డిసిప్లిన్ అంటే ఇదిగా పిల్లలకి స్కూల్లో పిల్లలకి డిసిప్లిన్ అంటే ఏం చెప్పండి? వెంటనే ఇలా పెట్టేసి ఇలా అంటారు అంతే. సైలెన్స్ అంటే ఇలా అంటారు అంతే. డిసిప్లిన్ అంటే కొంతమంది విశ్వాసులు అలా అనుకుంటారు. నో 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 నో. ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫిజికల్ డిసిప్లిన్, ఫుడ్ డిసిప్లిన్, టైం డిసిప్లిన్, రెస్ట్ డిసిప్లిన్. స్తోత్రం కలుగును గాక. ఇన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. అసలు డిసైపుల్ అంటేనే డిసిప్లిన్ ట్రైనింగ్ అవుతున్నాడు, క్రమాన్ని నేర్చుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన, నేను స్టడీ చేస్తుందని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి నేనేదో పరిశుద్ధాత్మ బయలుపరిచాడని ఇలా కళ్ళు ఇలాగ అనగేస్తే చెప్పను మీకు. స్టడీ ఎప్పుడో నేర్చుకున్నవి కొన్ని, నేర్చుకుంటూ వచ్చినవి కొన్ని, ఏదో చెప్తుంటే అందులో ఒక ఫైనాన్స్ మాట వచ్చేటప్పుడు దాని పాయింట్ పక్క రాసుకున్నవి కొన్ని, ఇక్కడ ధ్యానం చేయడం మీతో పాటు నేర్చుకోవటం, తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటూ వచ్చిన పాయింట్స్ అన్నీ మీరు నేను కలిసి ధ్యానం చేద్దాం. సరైన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఉదాహరణకి మళ్ళీ మీరు లెక్కేటిని చూడకండి. 2500, 800 పాస్టర్ గారు తప్పు చెప్పారు, ఆయన ఎవరు తప్పు చెప్పారు, అలాంటి వాటి మీద పడవద్దు. మీరు వేస్ట్ చేయొద్దు టైం. అని చెప్పారు, ఓకే, లెట్ ఇట్ బి. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఉపమానాలు ఉన్నాయి. మత్తయి, లూకా, మార్కు, యోహాన్లో కొన్ని రిపీట్ అయ్యాయి. కొన్ని యోహాను చెప్పినవి లూకా చెప్పాడు, లూకా చెప్పినవి మార్కు చెప్పాడు, మార్కు చెప్పిన 1-2 మత్తయి చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడని. కొన్ని సువార్తలు అవి మిస్ అయ్యాయి కాబట్టి పరిశుద్ధాత్మ తప్పు, అబద్ధికుడు ఆయన కూడా రాయించాలి కదా అని అనుకోవద్దు. వాళ్ళు ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరేపించగా భక్తులు రాశారు. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. నిజానికి ఉదాహరణకి ఇది అవసరమో కాదో తెలియదు కానీ జస్ట్ మీరు ఇంటి దగ్గర బయలుదేరారు కదా చర్చి దగ్గరికి రావటానికి. అవునండి. బెక్కోల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అవునండి. మీరు వంతెన దగ్గర నుంచి, బెక్కోలు మీరు ఊరు ఎక్కడో వచ్చారు, ఊళ్ళోంచి వంతెన దగ్గర నుంచి మీరు చర్చికి వచ్చేటప్పటికి ఏమేం చూశారో చిన్న స్లిప్ మీద రాసివ్వండి అన్నాను అనుకోండి. ఏమేం చూశారు? ఎవరికాళ్ళే వంతెన దగ్గర నడబెట్టి చర్చికి వచ్చేటప్పటికి మీరు ఏమేం చూశారో, మీకు ఏమేం కనపడ్డాయో, ఎవరెవరు కనపడ్డారో, ఏమేమి ఉన్నాయో రాయండి. అదెంత పరీక్ష, ఇది ఇంకా బాగుంది, చూసి రాయటమే, తెలిసి రాయటమే. అప్పుడు ఏం రాస్తాము? అక్కడ 2 కిళ్ళి కొట్లు ఉన్నాయి, ఈ పక్కనేమో టైర్ పంక్చర్ కొట్టు ఉంది, ఆ తర్వాత ఏమో ఏదో చిన్న గూడు ఉంది, ఈ తర్వాత ఏమో అక్కడేదో ఫ్యాబ్రికేషన్, ఇలా రాసుకుంటూ వచ్చేస్తాం. నిజానికి అవన్నీ చూసి వచ్చాం. నేను ఎలా పరీక్ష పెడతానంటే ముందే మీరు ఫోటో కాపీ తీసేస్తారు, సెల్లో తీసేసుకుని వచ్చేస్తారు. అలా కాదు, అకస్మాత్తుగా అడిగాను నేను. అడిగితే ఏం చేస్తారు? మీరు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 ఏం చేస్తారు? ఖచ్చితంగా కొన్ని మిస్ అవుతారు కదా. నువ్వు రాసింది వాడు రాయకపోవచ్చు, ఉంది అక్కడ. వాడు రాయలేదు కాబట్టి లేదని కాదు, వాడు రాశాడు, వీడు రాయలేదు, దానికోసం డిబేట్ అవసరం లేదు. అలాగా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు, వీడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసు జరిగిన సంగతులన్నీ తర్వాత కొంతకాలానికి వాళ్ళు వ్రాస్తున్నారు. కనుక పొరపాటు కాదు, అది కొన్ని మిస్ అవుతాయి. చెప్పాను కదా, అదేం పొరపాటు కాదు. అవును కదా, మర్చిపోయింది, దాని ముందు అది ఉంది కదా అంటాం మనం. అవును కదా. అలాగే ఈ ప్యారబుల్స్ అయినా, ఆ ప్రసంగాల్లో వివరాలైనా, మత్తయి అయితే ప్యారబుల్ 3 వచనాల్లో తేల్చేశాడు. అదే ప్యారబుల్ లూకా అయితే దాదాపు పేజీ అంతా ఉంది, ప్రసంగం పూర్తిగా రాశాడు. కనుక ఆ వ్యత్యాసాలను బట్టి పరిశుద్ధాత్మ అబద్ధికుడు, పరిశుద్ధాత్మ రాయిస్తే 3 వచనాల్లో రాయించి అక్కడ 100 వచనాలు రాయించడం ఏంటి అని అనవసరంగా డిబేట్లు పెట్టుకుని దేవుని నామాన్ని అవమానపరచొద్దు. సత్యాన్ని నేర్చుకుందాం. స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు ఉపమానాలు దాదాపు 39 ఉన్నాయట. చెప్పినది కాకుండా వేరే వేరే ఉపమానాలు 39. ఈ 4 సువార్తలు చూసుకుంటే ప్రభు స్వయంగా సంచారం చేస్తూ చెప్పిన ఉపమానాలు, ఉదాహరణలు 39. ఓకే, ఒకటి అవుట్ లేకపోవచ్చు, ఉండొచ్చు, మీ ఇష్టం. అందులో మన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? మన సబ్జెక్ట్ ఏంటి? పైసలు, మనీ మేనేజ్మెంట్. అందులో 13 డబ్బుల గురించి. ఆ 13 అంటే 39లో 13 వంతాడు, అంతే కదండి. 13 డబ్బు ఎలా సంపాదించాలి అది కాకపోవచ్చు, కానీ ఆ ఉపమానంలో అంశం మాత్రం డబ్బుతో ఉంటుంది.
ఉపమానుల అంశం మాత్రము రుణము, బాకీ, ఇచ్చాడు, 5 చేశాడు, ఇచ్చాడు, 2 చేశాడు, ఇచ్చాడు, ఏం చేయలేదు, ఇలాగా ఆ లైన్ చుట్టూ తిరుగుతుంది. అలాగున మనీ సెంట్రల్ పాయింట్తో కొన్ని ఆత్మీయ సత్యాలు ప్రభు చెప్పారు. 39 ఉపమానాలు ఏవేవో చెబితే అందులో 13 పైసల గురించి. సో ఆ దైవజనులు చెప్పేది ఏంటంటే, సో ఇలాగుంది కనుక మనం తీసి పారేయలేము, కొట్టి పారేయలేము, దేవుడిస్తాడు నేను ఖర్చు పెడతాను అనుకోకూడదు. వీ హ్యావ్ టు లెర్న్ ద లెసన్స్. స్తోత్రం కలుగునుగాక. మనము పాఠాలు నేర్చుకొనుటకు మాత్రమే ప్రభు వాటిని వ్రాయించారు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే నేను ఆ పాట సెలెక్ట్ చేసుకున్నాను. మంచి కళ్ళు ఇచ్చావు, పెదాలు ఇచ్చావు, వాకిళ్ళు ఇచ్చావు, వాహనాలు ఇచ్చావు, పాడిచ్చావు, పంట ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు. ఇస్తూ ఉన్నాడు కదా అని నువ్వు మేనేజ్ చేయాలి. అది కూడా ఇస్తున్నాడు అంటే ఆయన ముందేం అడగమంటాడు? ఇచ్చే వాటిని కాదు, ఇవి మేనేజ్ చేసే జ్ఞానం కూడా నువ్వు అడగాలి. స్తోత్రం కలుగునుగాక. దీన్ని అడ్మినిస్ట్రేట్ చేసే ఆ తెలివి కూడా నీకు కావాలి, ఆ బుద్ధి కూడా నీకు కావాలి. కనుక ముందు అది అడిగిన తర్వాత ఇవన్నీ అడిగావనుకో ఎంత పెర్ఫెక్ట్గా ఉంటుందో నీ లైఫ్ అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. అన్నీ ఇస్తాడు కానీ అంటున్నాను కదా, ఆ కెపాసిటీ, ఆ నైపుణ్యం, ఆ డిసిప్లిన్, ఆ ఆలోచన, ఆ క్రమం, దేవుని క్రమం నేను పాటించడం ప్రారంభిస్తే అప్పుడైనా తెలుస్తుంది. నేను జ్ఞానం ఇచ్చాను, జ్ఞానం అడిగాడు కనుక నేను ఇచ్చినవన్నీ అతడు చక్కగా ఉపయోగించగలడు. ఏమిచ్చినా చక్కగా ఉపయోగించగలడు. కనుక సంగమ ఈ రోజు నుంచి మనం ప్రత్యేక సబ్జెక్టు జ్ఞానం చేయబోతున్నాము. దేవుడు బయలుపరిచాడు, కల్లో చూపించాడు, నేను కూర్చుని రాసుకున్నాను అని గొప్ప పెద్ద విచిత్రమైన మాటలు చెప్పను కానీ మీరు నేను కలిసి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందాం. వాక్యపు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుందాం. స్తోత్రం కలుగునుగాక. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై. ఆమేన్. అది ఆత్మీయంగా అనుకుంటాం కదా, ఆత్మీయంగా బాగుంది కదా పాట. జిగటగల ఊబి అంటే అప్పులు అనుకోండి కాసేపు, అంటే పైకి వద్దామన్నా సరే ఇంకా 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 ఇక్కడేమో అవసరాలు ఆగవు, అక్కడేమో ఇంట్రెస్ట్లు పెరగవు, మళ్ళీ ఇంకోటి ఏదో అవసరం వస్తుంది. ఇన్ని ఉన్నాయి కదా, ఇంట్లో ఇది ఒకటి, అన్నీ కలిపి ఒకసారి జిగట ఊపి. పాపమని ఉండొచ్చు. జిగటగల ఊపి అంటే పాపం అనే ఉద్దేశంతో రాయబడింది ఆ పాట. ఇది కూడా అంతే కదా, ఎంత తనుకుని బయటకు వచ్చినా సరే లాగేస్తూ ఉంటుంది, ఇంకా లాగేస్తూ ఉంటుంది. అప్పుడు లేవనెత్తి ఎక్కడ నిలబడతాడట? సమతలమైన భూమి, అప్పు లేకుండా చేస్తాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల యేసయ్యా సమతల మగు నన్ను నిలిపెను, నా పాదములకు వాక్యం నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను, నన్ను నిత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను యేసయ్యా, నీ వాక్యమే నన్ను కలలో నెమ్మదినిచ్చెను, నా కలలో నెమ్మదినిచ్చెను, నా పాదములకు. ఫైనాన్సెస్ విషయంలో ఎలాగా, ఎప్పుడు, ఎందుకు? దీపం జ్ఞానం. అడుగు 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 జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. నా పాదాలకు దీపం అయిపోయింది నీ వాక్యం. స్తోత్రం కలుగునుగాక. అందులోంచి లేపపడ్డానంటే, సమతల భూమి మీదకి వచ్చానంటే చట్టాలను తీసినా ఆ తర్వాత అన్న అబ్బాయి
నీ ఇష్టం కాదు, నా వాక్యం నీ నిర్ణయాలకు దీపంగా చేసుకో. ఇక నుంచి స్తోత్రం కలుగునుగాక. నా సత్యాన్ని, నా మాటలను ఆధారం చేసుకో. నీ జ్ఞానం పక్కకు పెట్టు. నీ జ్ఞానంతో ఏమైందో చూసావు కదా, ఇప్పుడు నేను ఆశ్చర్యకరంగా నిన్ను పైకి తీశాను. సో ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలి? నా వాక్యాన్ని నీ పాదాలకు దీపంగా చేసుకో. ఆ సత్యములో నువ్వు నడువు. నిత్యత్వం అంటే ఇక రుణము లేదు అనుకుంటే, ఇక నాకు లోటు లేదు అన్నట్టు ఆ మార్గంలోకి నువ్వు వచ్చేస్తావు. స్తోత్రం కలుగునుగాక. ద్వితీయ స్కాండంలోన దినవృత్తాంతం మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడు నీ చెయ్యి పైనే ఉంటుంది. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎప్పుడు ప్రారంభంలో ఉంటుంది వచ్చినాం. ఆయన కట్టడలను, ధర్మశాస్త్రం అన్నట్టుగా ఉంటుంది అక్కడ. నా ధర్మశాస్త్రములు ఉన్న బలులు, పండగలు, ధూపాలు, దీపాలు, రొట్టెలు, గంగాళాలు, కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం, ధూపం వేయటం, చుట్టూ తిరగటం, ఈ వస్త్రాలు ఆ వస్త్రాలు, ఇది మనం సెటప్ అక్కడుంది. నా ధర్మశాస్త్రాన్ని పాటించగానే అనగానే మనం వెంటనే పిక్చర్ అలాగ వచ్చేస్తుంది. కానీ అది మరి ఇప్పుడెప్పుడు పడుతుంది? ధర్మశాస్త్రం కొట్టేయబడింది. గుడారాలు లేవు, బలు లేవు, ధూపాలు లేవు, దీపాలు లేవు, మడులు లేవు, తడులు లేవు, గొర్రెపిల్ల, గొవ్వ, లేగదోడ ఏమీ లేకుండా చేసేసాడు. దానికి దేవుడు అంటాడు, నా ధర్మశాస్త్రం లేదా నా కట్టడలు అంటే యేసయ్య మాటలు. అవి యెహోవా దేవుని మాటలే. ఎందుకంటే యేసయ్య అంటాడు, నేను చెప్పే మాటలు నా తండ్రి మాటలు. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. కనుక తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడం అనేది నేను అలా పట్టుకుని ఊగిసలాడితే పర్వాలేదు. కానీ దాని ముందు చెప్పండి, పాటించాలి. నా మాటలను అనుసరించాలి. నా మాటలు నిన్ను క్షేమములోకి తీసుకెళ్ళవు. నా మాటలు నిన్ను క్షేమంలోకి తీసుకెళ్తాయి. నువ్వు ఖర్చు పెట్టినా ఇంకా నీకు మిగిలే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఖర్చు పెట్టినా ఇంకా నీకు మిగిలే ఉంటుంది అనే తాత్పర్యం అన్నమాట. సుఖముగా బ్రతకన్నాడు ఎలీషా. ఇక అది పట్టుకుని ఆ పైసలు పెట్టుకుని, ఎందుకంటే కొన్ని కుండలు పంపేసింది, అమ్మేస్తే మొత్తం అన్నీ సెటిల్ అయిపోయాయి. ఇంకా కుండలో నూనె, తనకు ఒక్క కుండే నూనె కుండ, మిగిలినోళ్ళని నూనెతో ఉన్నాయి. కానీ కుండలు ఎవరి? ఊరోళ్ళవి. నూనె ఎవరిది? తనదే కానీ దేవుడిచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ఆ నూనె ఎవరిది? తనదే కానీ దేవుడిచ్చింది. కుండలు ఎవరయ్యి? ఊరోళ్ళవి. ఊరోళ్ళు ఎప్పుడు అడుగుతారు? ఎవరికి అవసరం వస్తే, కుండ పట్టుకెళ్ళవు కదా, నాకు అవసరం వచ్చింది తల్లి ఇవ్వాలి అన్న. అమ్మో నా కుండలో నూనె అమ్మిన తర్వాత ఇస్తానని ఈవిడ మొదలెట్టాలి. అందుకే ఆయన ఏం చేశాడు? మొత్తం అన్నీ అమ్మకం పెట్టు, మొత్తం అన్నీ అమ్మేసుకో. ఒక కొండ పోని ఉంచుకో, కావాలంటే నూనె కొండ, ఓకే, కీప్ ఇట్ విత్ యూ. ఇవన్నీ కూడా అమ్మాయి. ఎందుకు? కొండ అమ్మేసిన తర్వాత, అప్పులకి తీరిపోయిన తర్వాత ఇంకా కొండలు పెట్టు కూర్చోవద్దు. మరి నూనె ఎదురు పోసుకొని, నేను కొండే లేదు కదా నాకు, వాళ్ళు ఇంటి దగ్గర ఉంటానికి వీల్లేదు. ఏం చెప్పాలి? నూనెను బజార్లో అమ్మేసి కుండలు వాళ్ళకి ఇచ్చేసి ఈ ధనం నువ్వు సేవ్ చేసుకుని నువ్వు నీ పిల్లలు ఇంకా అప్పు లేకుండా సుఖంగా ఉండండి. స్తోత్రం కలుగునుగా. ఓ మై గాడ్, హల్లెలూయా. సూపర్ సిస్టమ్. మళ్ళీ అది పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అప్పు అయితే, మళ్ళీ అవసరమైతే కుండ పంపించి అమ్మేసి మళ్ళీ ఇది కొనుక్కుంటాను, అది దొరుక్కుంటాను, అది పెట్టుకుంటాను, ఇది పెట్టుకుంటాను అంటే నీ కుండ కాదు అది. నూనె అనేది కుండొకటిది. ఇచ్చేయాలి, ఉంటాను వీల్లేదు. అడిగేవేంటి? ఎందుకు అడగాలి? ఇప్పుడు నేను ఇవ్వను, నాకు ఇంకా నూనె ఉంది, అమ్మిన తర్వాత ఇస్తాను, ఎవరితో చెప్పుకుంటావు పో అనేలాగును క్రైస్తవులు ఉండకూడదు. కొంతమంది అలా తెచ్చుకుంటున్నారు అవసరం ఉండి. అయ్యా అప్పుడు పట్టుకెళ్ళావు కదా, అయ్యా అప్పుడు పట్టుకెళ్ళావు కదా, ఇప్పుడు నాకు అవసరం వచ్చింది అని అడిగామనుకోండి, ఇస్తాను 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 అన్న తర్వాత ఎవను ఏం చేస్తావు? ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. అది అన్యుడనే మాట. అది ఎవరనే మాట? అన్యుడనే మాట, భక్తిహీనుడనే మాట. ఈరోజు నేను అంటున్నాను, యూ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. ఇదొక సిస్టమ్. అదే క్రైస్తవత్వం, అదే దేవుని నీతి, అదే దేవుని మార్గం, అదే దేవుని సత్యం. ఇలాగే ఉంటాను అనుకోవటానికి వీల్లేదు. కొన్ని సంఘటనలు మనం వింటుంటాం, లేదా సంఘాల్లో జరిగిన సంఘటనలు వింటుంటాం, లేదా ఊర్లో జరిగిన సంఘటనలు వింటుంటాం. అన్యుల దగ్గరే తెచ్చుకుంటుంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతారు అవసరం వచ్చి, లేదా ఇస్తామో లేదో అని అనుమానం వచ్చినప్పుడు ఈ రోజే కావాలని అడుగుతారు కొంతమంది. ఒకవేళ ఆ టెన్షన్ మనం పడుతుంటే సమాచారం తెలుసుకుని, అప్పుడు చిరాకుతో అంటాడు, మన చిరాకుతోనే అంటాం, ఇవ్వలేను. ఏం చేస్తావు? చంపుతావా? చంపు. జైల్లో పెట్టిస్తావా? పెట్టు. ఇదే మాట తప్ప
అసలు ఇది నాది కాదు, నేను దేవుని బిడ్డను, నేను ఏదో చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని సత్యం చేతుల్లో తీసుకోవాలి, ఆ సిస్టంలోకి నేను ముందుకెళ్ళాలి. మళ్ళీ వాళ్ళకు ఒక హామీ ఇవ్వాలి, స్తోత్రం కలుగును గాక. ఆ హామీని వాళ్ళు దేవునిలో భక్తి చేసి ప్రార్థన చేసి మళ్ళీ ఛాన్స్ అడిగాను అనుకోండి, తప్పకుండా దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఛాన్స్ ఇస్తారు. సరే సంవత్సరం అంటాడు ఒకడు, స్తోత్రం కలుగును గాక. కనుక చేతులు దులిపేసుకుంటే అయిపోదు. చాలా విచారకరమైన సాక్ష్యాలు మనం ఊళ్ళల్లో వింటున్నాం, లోకంలో వింటున్నాం. వాళ్ళు బయట చెప్పుకుంటున్నారు, క్రైస్తవులట, దేవుని పిల్లలట ఇంత దుఃఖంలో ఉన్నారట, ఇలాగిచ్చాము, ఇప్పుడు మాకు అవసరం వచ్చింది, పిల్లోడికి ఇలాగైపోయింది, అల్లుడికి అలాగైపోయింది, అన్నీ పోగేస్తున్నాము, ఇది వచ్చేస్తే అది సెట్ చేసే పిల్లోడు, అల్లుడు, అమ్మాయి అనుకున్నాము, ఇప్పుడు మాకు చేతులు అట్టలేదు, ఎవరికి చెప్పుకోవాలి, ఇలా చేస్తారని అనుకోలేదు, వీళ్ళ క్రైస్తవుల, వీళ్ళ చర్చికి వెళ్తారా, వీళ్ళ ప్రార్థన చేస్తారా, వీళ్ళ యేసుప్రభు బిడ్డలా అని కిళ్ళి కొట్ల దగ్గర కూర్చొని చెప్పుకుంటా ఉంటే ఈజ్ ఇట్ గుడ్? దేవునికి మహిమాది ఏం కాదు. స్తోత్రం కలుగును గాక. నువ్వు నేను ఈ సూత్రాలు పాటించాల్సిందే. ఈ యాంగిల్లో కూడా మనము దేవుని నామానికి అవమానం రాకుండా చూడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. చూడాల్సిందే. మా బాబుని అడుగు అని అప్పు చేసేవాడు అన్నాడు. చాలా చోట్ల బాబులు కూడా పేపర్లో నోటీసులు ఇస్తున్నారు. బాబులు అంటే ఎవరు? పేరు బాబు కాదు, తండ్రులు. చెప్పినంతసేపు చెప్పి ఒరే వద్దురా, ఆ వ్యాపారం వద్దురా, ఇది వద్దురా, అది వద్దురా, ఇది వద్దురా, ఇది పోతా నష్టపోతావురా, నేను చేసి నాతో పాటు వచ్చేయరా, నాకు అనుభవం ఉంది, నువ్వు నాతో పాటు ఉండంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానంటూ పట్టుకొచ్చేస్తాను. చివరికి తండ్రి ఏ లెవెల్కి వెళ్ళిపోతారంటే మునిగిపోయాడు. ఇంకా మునిగిపోయాడు. ఏం చూసిస్తున్నారు వాళ్ళు అప్పులోళ్ళు? ఈడిస్తాడు కదా, వీడికి బాబు ఉన్నాడు, ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి. కొడుకు అప్పు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి? రే మీ అబ్బాయి చేశాడంటే ఆ అబ్బాయిని రక్షించుకోవడం కోసం పట్టుకెళ్ళండి అంటాడు. అంటూ చూసి అక్కడ వెనకాలన్న ఆ లెవెల్ చూసి వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటే రావట్లేదని నోటీసులు, రావట్లేదు పేపర్లో. ఇలాగ ఈ పేరు మీద ఎవరైనా నా కొడుకే కావచ్చు కానీ ఎవరైనా ఇస్తే ఈ రోజు నుంచి ఆ అప్పుకి, ఆ రుణానికి, ఏనికి కూడా నాకు సంబంధం లేదు అని ప్లేడర్ ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు పేపర్లో. కొడుకే, తండ్రి. ఏంటక్కడ మర్మం? ఏంటక్కడ సత్యం? ఏంటక్కడ న్యాయం? నన్ను అలా చేస్తాడా అని ఒక పంచాయతీ ఇక్కడ. అది చెయ్యకపోతే ఎలాగా? ఇలా చేసుకుపోతాడు కొడుకు. ఎంతుంటే మాత్రం రేపొద్దు వాడి కోసమే ఆ నోటీస్ ఇచ్చాడు అలా పేపర్లో. ఎలాగ చచ్చిపోతాడు, నాన్న ఆస్తి అంతా ఎలాగ వీడికి వస్తుంది తెలుసు, నాన్నకు తెలుసు, కొడుకు తెలుసు. కానీ వాడికి ఒక పాఠం నేర్పాలి. ఇచ్చేవాళ్ళు అందరూ కూడా మీద పడేస్తున్నారు. ఎలాగ ఉంది కదా, వాళ్ళ నాన్నకి ఇస్తాడు కదా అని. కనుక బుద్ధి రావాలి. ఆడికి నాకు సంబంధం లేదు, నేను ఎవడికి ఇచ్చేస్తాను, ఏదో సత్రాలకు రాసేస్తాను, లేదా ఆలయానికి రాసేస్తాను, లేదా పేదోడికి ఇచ్చి పడేస్తాను, నోవే అన్నట్టుగా పంచాయతీలు నాన్న మాట్లాడతారు. చుట్టూ ఉన్న తండ్రులందరూ ఒరే బాబు ఏదో తెలియజేసేవాళ్ళే, ఈసారికి అప్పులు తీర్చారు, ఇప్పటి నుంచి బాగుంటాడులే, మళ్ళీ పెద్ద మనుషులు, మధ్యవర్తులు చెప్తుంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్, ఆల్ దీస్ ఫ్యామిలీస్, ఎయిదర్ బై న్యూస్ ఆర్ బై పిక్చర్ ఆర్ బై విత్ ప్రజెన్స్. వీఆర్ వాచింగ్, వీఆర్ లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది ఎంతవరకు వాక్యంలో సబువు? స్తోత్రం కలుగును గాక. ఇది ఎంతవరకు సత్య వేద సారం బట్టి ఎంతవరకు ఇది అవును అన్నట్టుగా ఉంది? స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. సో మరి 2-3 వచనాలు మాత్రం చదువుతాను, సమయం అయిపోతూ ఉంది. చదివిన తర్వాత ఏమైనా కొంచెం సమయం ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయను, ఇంకొక పాయింట్స్ 2 చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గొప్పగా నేను ఈ మాట చెప్పటలేదు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు డబ్బు గురించి ఎలా ఖర్చు పెట్టాలో, బట్ ఏమో దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్. వీఆర్ అనేబుల్ టు మేనేజ్. మనందరూ ఒప్పుకోవాలి. వీ నో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్, వీ నో దిస్ సిస్టమ్, బట్ సంథింగ్ చేతుల్లోంచి నూనె జారిపోయినట్టుగా వీ డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ ఆన్. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత ఆలోచన చేసినా స్టిల్ ఒత్తిడి అనే జీవితం ప్రతి వారిలోనూ ఏదో కోణంలో ఉంది. డబ్బే కాదు, ఏదో కోణంలో ఉంది. కనుక నేను నేర్చేసుకుని తల పండిపోయి 90 సంవత్సరాల వయసుతో ఇలాగంట మీకు వాక్యం చెప్పడం లేదు. నేను కూడా నేర్చుకుంటున్నా. స్తోత్రం కలుగునుగాక. నేర్చుకున్నవి చెప్తున్నాను, ఈ మధ్యనే ప్రారంభించినవి చెప్తున్నాను. మీతో పాటు నేర్చుకుని ఇవి కూడా నేను చేసే ఉద్దేశంతో ఉన్నాను అనే భావనతో మీకు బోధ చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం.
1 లేదా 2 లేదా 3 వచనాలు మీరు లైన్లో రాసుకున్నా పర్వాలేదు, లేదా ఈ సబ్జెక్ట్ని ఇంకా ఒక సీక్వెన్స్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ఓన్లీ ప్రిలూడ్, శీర్షిక అంటే పరిచయ మాటలు అన్నమాట ఫైనాన్సెస్ గురించి. ఎందుకంటే మనం దృష్టి పెట్టాలి. మనం ఏంటంటే ఆత్మ, వరాలు, ఫలాలు, స్వస్థతలు, పడిపోవటాలు, లేవటాలు, కుర్చీలోంచి లేచి పరిగెట్టటాలు, ఆడు కుర్చీల్లో కాళ్ళు చేతులు లేక లేచి పరిగెడతా ఉన్నాడు. మనమేమో అన్నీ కలిగి ఉండి ఫైనాన్షియల్గా కుర్చీలో కూలబడ్డాం. సంబడి హ్యాస్ టు పుష్ అస్, అంతే కదండి. వీఆర్ క్రిపిల్డ్ ఇన్ ఫైనాన్సెస్, హీఈస్ క్రిపిల్డ్ ఇన్ ఫిజికల్లీ. కాళ్ళు లేవు, కుర్చీలో కూర్చుంటాడు, స్వస్థత వచ్చింది, లేచాడు, స్టేజ్ మీదకి వెళ్ళాడు. ఆ కోణంలోనే చూస్తాం. కానీ ఇంకొక కోణంలో చూస్తే వీఆర్ వీక్ ఇన్ దిస్ ఇష్యూ, వీఆర్ వీక్ ఇన్ దిస్ సబ్జెక్ట్, వీఆర్ వీక్ ఇన్ దట్ ఏరియా, ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ ఫ్యామిలీ. ఆ వీక్నెస్ పోగొట్టాలి. వీక్నెస్ పోవాలంటే దేవుని ఆత్మశక్తి మనల్ని తాకాలి, దానిని మనం నమ్మాలి. అప్పుడు కుర్చీలోంచి వాడు లేచి పరిగెత్తినట్టుగా మనం కూడా ఈ బలహీనతలో నుంచి ఒక్క ఉదుటం లేస్తాం. మరలా కుర్చీలో కూర్చోం. స్తోత్రం కలుగునుగాక. మరలా కుర్చీలో కూర్చోం. చాలామంది దైవజనులు ఆ హీలింగ్ సెషన్స్ నేను చూసినప్పుడు వాళ్ళు లేచారు, స్టేజ్ మీదకి వచ్చారు, పరిగెత్తాడు, కూర్చున్నాడు, గుంజీలు తీశాడు, అదేదో బరువు లేపమన్నాడు. అమ్మ ఏడు చేస్తూ ఉంది, నాన్న ఏడు చేస్తూ ఉన్నాడు. 22 సంవత్సరాల పిల్లోడు క్లచెస్తో వచ్చాడు, తీసేశారు. చేతులు క్లచెస్ ఉన్నాయి, తీసేశారు. ఆ బరువు లేపమన్నాడు, లేపేశాడు. ఇలా పరిగెత్తమన్నాడు, లేపాడు. ఆ పాస్టర్ గారు ఆనుకున్నాడు, పాస్టర్ గారిని లేపేశాడు ఇలాగా. ఆ తర్వాత వెళ్ళు దేవుని మహిమపరచని ఇంకెవరు సాక్ష్యం అంటుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అలవాటు అయిపోయింది కదండి, 15 సంవత్సరాల నుంచి ఆ కుర్చీ మళ్ళగా పట్టుకొస్తున్నారు స్టేజ్ దగ్గరికి. ఎందుకంటే ఆ పిల్లోడు సాక్ష్యం చెప్పేశాడు, పరిగెత్తేసాడు, చేతులు ఎత్తేసాడు, జనం అందరూ కేకలేసి ఏడిచేస్తున్నారు. అబ్బోబ్బోబ్బో ఏసై దిగు వచ్చేసాడు స్టేజ్ మీదకి అనుకుంటున్నారు. వెంటనే పిల్లోడు నడిచి వచ్చేస్తున్నాడు. నడిచి స్టేజ్ దిగుతుంటే నాన్న అమాంతం పట్టుకుని భుజం పట్టుకుంటున్నాడు. ఆ పిల్లోడు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య గబగబా వచ్చి ఆరెక్క పట్టుకున్నాడు. ఏ అన్నాడు దైవజనుడు. అంతే ఆగిపోయారు. ఏంటి మీరు చేస్తున్న పని అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వెళ్ళమండి, మళ్ళీ మీ సపోర్ట్ ఏంటి ఇక్కడ? స్తోత్రం కలుగునుగాక. చక్క మెట్లు దిగాడు. మెట్లు దిగలకు ఇంకొకళ్ళు వచ్చి కుర్చీ కదా మరి ఇక్కడ ఆ కుర్చీ పెట్టారన్నమాట. రెడీగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదండి బాబు పిల్లడు. మీకే చెప్పేది, కుర్చీ మడత పెట్టి బయటపడేయండి అన్నాడు. అంతే. స్తోత్రం. అది దేవుని చిత్తం. మళ్ళా నువ్వు అల్లె వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, మళ్ళా నువ్వు కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు, మళ్ళీ ఇంకో స్వస్థత కోసం నువ్వు ప్రార్థన కోసం రావడానికి వీల్లేదు. నువ్వు పెర్ఫెక్ట్గా ఉండి కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేపే బలం నీకు రావాలి. స్తోత్రం కలుగునుగాక. అది ఆర్థికంగా కూడా కావచ్చు, ఆత్మీయంగా కూడా కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఇన్ ఎనీ వే, ఇన్ ఎనీ ఏరియా. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమనంటే నేను స్టడీ చేస్తున్నాను, దేవుడు స్టడీ చేస్తున్నారు. ఇది నేటి దినాల్లో విశ్వాసులకు చాలా అవసరమైన సబ్జెక్టు. స్తోత్రం కలుగునుగాక. చాలా అవసరమైన సబ్జెక్టు కనుక డోంట్ మిస్ ఇట్. అంటే మిమ్మల్ని అందరినీ ఫుల్ కెపాసిటీతో చర్చలు తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి ఫోటో తీసుకుని ఎవరో మిషనరీ పంపించేసి డబ్బులు లాగేద్దామని కాదు. రండి, దీవించబడండి, ఏసే మాట్లాడబోతున్నాడు, మీ జీవితం మామూలుగా ఉండదని అలాంటి డబ్బా కవర్లు అని చెప్పను. కిటకిటలాడిపోతారు. ఈరోజు వచ్చావా నీ జీవితం మారిపోయిందే, కిటకిటలాడిపోతారు. మళ్ళీ ఏముండదు. అదే చెమటతో వస్తాడు, అదే చెమటతో పోతాడు. ఈ శ్రమంటూ వస్తాడు, ఈ శ్రమంటూ పోతాడు. అనౌన్స్మెంట్స్తో కాదు, నిజంతో దేవుడు పిలుస్తాడు, నిజమైన దేవుడు పిలుస్తాడు, నిజాన్ని నీకు నేర్పిస్తాడు. నేర్చుకునే నిజాన్ని, నిప్పులాంటి నిజాన్ని చేతులతో పట్టుకోమంటాడు. ఆ చేతులతో పట్టించి ఆ నిజం నిన్ను మండిస్తుండగా నిన్ను బయటికి పంపిస్తాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ సత్యంతో నిన్ను మోసుకెళ్ళిపోతాడు. కాదు, ఆ సత్యం నిన్ను మోసుకుపోతుంది, ఆ దేవుని బలం నిన్ను మోసుకుపోతుంది, దేవుని ఆత్మ నిన్ను మోసుకెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. కీర్తన భాగం మొదటి మాటలు ఎక్కడ చదువుకున్నాం? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 7 దగ్గర ఫైనాన్షియల్ మ్యాటర్. అది కూడా ఐగుప్తీయులు కాదు, హివ్వీలు కాదు, లేవీలు కాదు, మోయాబీలు కాదు, దేవుని ఎరుగున వారు కాదు, సున్నతి లేని వారు అసలే కాదు, అన్బిలీవర్స్ కాదు, యెహోవాను ఎరిగిన వారు, మహాభక్తి పరులు. సో దే ఆర్ స్పిరిచువల్ పీపుల్. అందుకే అక్కడ ప్రారంభించాను. అప్పు దగ్గర ఎందుకు ప్రారంభించారండి బాబు? ఆశీర్వాదం దగ్గర ప్రారంభించవచ్చు కదా. డబ్బుల గురించి చెప్పిన అనొచ్చు మీరు. ఏదైతేనే మన షాక్ ఎక్కడొస్తుంది చెప్పండి? ఆశీర్వాదం దగ్గర షాక్ రాదు. ఎక్కడొస్తుంది షాక్? ఓ బాబు నేను వినాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, కీర్తన 24. ఇవన్నీ రాబో దినాల్లో ఆ స్టడీస్లో రావచ్చు ఈ వచనాలు. మొన్న చెప్పారు కదా, మళ్ళీ చెప్తున్నారు అనుకోవద్దు. సీక్వెన్స్లో వచ్చేస్తూ ఉంటాయి. ఆ మ్యాటర్ని బట్టి ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి.
కీర్తన భాగం 24వ కీర్తన. మీరు కూడా క్లోజ్గా స్టడీ చేయండి, అన్నీ బాగా స్టడీ చేయాలి. ఏ వాక్యం చెప్పినా ఎవరు చెప్పినా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి నమలాలి, నెమరు వేయాలి. ఒక పావు గంట అయినా మీరు వీధుల్లో వినొచ్చినా, సభల్లో వినొచ్చినా, చర్చిలో వినొచ్చినా ఆ రోజు కొంచెం టైం తీసుకోండి. గివ్ సమ్ టైమ్ ఫర్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ అవుట్ సైడ్ అండ్ అగైన్ రీగెయిన్, రిమెంబర్, రీకలెక్ట్. అదే నెమరు వేయటం. ఆ మాట బాగా పనిచేస్తుంది. స్తోత్రం కలుగును గాక. బాగా నమిలి తినాలంటాం చూసారా, అదే. ఎన్నో కీర్తన? 24వ కీర్తన. ఒకటో వచనం నుంచి 6 దాకా చదువుకున్నా. 1-2 మీద మనసు పెట్టి మళ్ళీ రిపీట్ చేద్దాం. భూమియు దాని సంపూర్ణతయు, ఓ లోకమును దానిలో ఉన్న నివాసులను యెహోవావే. ఎవరి సొత్తవి? దేవునికి స్తోత్రం. ఎవరి సొత్తవి? యెహోవాకు సంబంధించినవి. ఏంటి? భూమిలో 10 సెంట్లు కాదు, భూమిలో భారతదేశం ఒకటి దేవుంది కాదు. నో నో నో, భూమంతా దేవునిదే, లోకమంతా దేవుందే, సృష్టి అంతా దేవుందే. దానిలో ఉన్నవన్నీ కూడా పక్షులైనా, పురుగులైనా, చెట్లైనా, మనుషులైనా, వెండైనా, బంగారమైన, వజ్రాలైనా, ఆయిల్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఇస్ బిలాంగ్స్ టు గాడ్. స్తోత్రం. ఇది మూలపాఠంగా పడిపోవాలి. అప్పుడే మనం డబ్బు దగ్గర చాలా కేర్గా ఉంటాం. డబ్బు నాకు ఆకాశంలో నుంచి అలా గాల్లో తెచ్చుకోలేదు నేను. అది తెలుసు కదా మీకు. వచ్చినాం గాల్లో తెచ్చుకోలేదు నాకు. అది గాలిలోంచి వాటర్ రావచ్చేమో, ల్యాబ్లో పట్టుకెళ్తే గాలిని వాటర్ తీసి పంపిస్తారేమో ల్యాబ్లో. గాల్లోంచి సంపాదించుకోలేదు. యెహోవా తాను కలిగి ఉన్నది నాకు దాచిపెట్టి, నా సామర్థ్యమును మించి నేను పనిచేస్తుండగా నా చేతులను నింపాడు ఆయన సొత్తుతో. ఇది నా జీతం భర్త అంటాడు, ఇది నా జీతం భార్య ఉండొచ్చు, ఇది నా జీతం పెద్ద కొడుకు అంటాడు, ఇది నా జీతం కూతురు అంటుంది. నువ్వు సంపాదించుకున్నదే. వాళ్ళు క్రైస్తవులు అయితే ఈ వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమనుకోవాలి? ఎవరెలా ఖర్చు పెట్టుకున్నా అసలు మెయిన్ బేస్ ఏంటంటే ఇది యెహోవాది. స్తోత్రం కలుగునుగాక. అంతగా సరెండర్ అవ్వాలి సత్యానికి. అంతగా సరెండర్ అయితేనే ఆయన ప్రిన్సిపల్స్ని మనం జాగ్రత్తగా పాటిస్తాం. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను మరొకరి సొత్తును నాకు ఇచ్చారు, దాన్ని మళ్ళీ చక్కగా దాన్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేసి ఆయన చూపించాలి. అదే కదా, ఒక పొరుగు దేశం పోతూ ఒక యజమాని ఒక ముగ్గురిని పిలిచాడు. ఒకడికేమో 5, మరొకడికి 2, మరొకడికి 1 ఇచ్చాడు. ఇదంతా సెటప్ సరిపోతూ ఉంది. ఆయన దానిలో నుంచి ఇచ్చాడు. ఆయనకు 5 ఉన్నాయా అంటే లేదు, ఆయన మహానుభావుడు. 3 పనులు పిలిచాడు. పిలిచి ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడు 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. వాక్యంలో ఉంది, వారి వారి సామర్థ్యమునకు తగినట్టుగా ఎరిగిన వాడే ఇచ్చాడు. ఇది డబల్ చేయాలరా, ట్రిబుల్ చేయాలరా అన్న మాట లేకపోయినా ఈ 3 పనివారు తీసుకున్నారు. కానీ 2 జ్ఞానవంతులు, ఒకడు మూర్ఖుడు. తెలివి ఉంది కానీ దేవుని మీద తిరుగుబాటు చేసే తెలివి, ఆ ఇచ్చిన యజమాని మీద నొప్పించే మాటలాడే తెలివి 3వ పనివాడిది. 5 ఇచ్చాడు. మళ్ళీ వచ్చాడు. అబ్బాయి ఒకసారి వెళ్ళరా అన్నాడు. ఏం బాబాయ్ అని వచ్చాను అనుకోండి. ఏం చేసావు? 5 ఇచ్చాను కదా, ఏం చేసావు? అబ్బో ఇదిగోనండి మీరు 5 ఇచ్చారా అండి? ఇదిగో 5 చేశారండి. 10 బాబాయ్ అంటే ఎంత సంతోషం అయిపోయింది దానికి. మళ్ళా నువ్వు సంపాదించిన 5 తనకి ఇచ్చేసి తీసేసుకోవాలని కాదు, మరి నీకు ఊరికి ఇవ్వలేదు, 5కి 5 చేసి నాకు ఇవ్వాలి, అందులో నీకు 10 పైసలు బోనస్ అంటానే కాదట. ఏం చేశాడో చూడండి. 5కి 5 చేశానని చెప్పగానే ఆహా నాకు డబల్ చేసావు ప్రాపర్టీ, మళ్ళీ నీకు 10 ఇస్తాను అంటలేదు. 5కి 5 చేశాను అనగానే ఈ చేసిన ఎక్స్ట్రా 5 గురించి మాట్లాడటలేదు. నా రాజ్యములో కొన్ని పట్టణాలు నీవే పో అన్నాడంతే. స్తోత్రం కలుగునుగాక. ఈ 5 అడిగేస్తే ఆయన సంపాదించి పెట్టాలన్న మాట నేను అని అనుకోవచ్చు. నోను, ఆయన ఇచ్చినా దాన్ని మేనేజ్ చేసిన విధానం ఆయన చూశాడు, దాన్ని అడ్మినిస్ట్రేషన్ విధానం ఆయన చూశాడు. అది దేవుడిచ్చే సామర్థ్యాన్ని బట్టి జ్ఞానంతో, భయముతో, భక్తితో ఒకవేళ ఆయన అడిగితే
నేను చెప్పాలి కదా అన్నట్టుగా సవ్యమైన వాటికో ఇంకో అలా లెవెల్ తీసుకొచ్చి పట్టుకొచ్చాడు. అతడు ఈ 5 నాకు ఇచ్చేసాయి, 5కి 5 10 తెచ్చావు కనుక 10 లోపల జమ కట్టే అని లేదు, అక్కడే వాచ్యం లేదు. తెచ్చాడు, చూపించాడు. వెంటనే ఆయన సంతోషపడిపోయి నా రాజ్యంలో నాతో పాటు నువ్వు ఏలుబడి చేయి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రెండో వాడికి అదే చెప్పారు. ఇదంతా దేని గురించి చెప్పండి? పైసల గురించి ఎక్కడ ఉపమానాలు ఉన్నాయనుకుంటే పైసల గురించే ఉన్నాయి. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి ఆయన దగ్గర ఉన్నది ఇస్తాడు. అంతా అయిందే. అందుకే ఇక్కడ బేస్ స్టార్ట్ చేశాను నేను. అంతా అయిందే. అమెరికాలో ఉన్నా, ఆ సాఫ్ట్వేర్లో ఉన్నా, పాడిలో ఉన్నా, ఈ వ్యాపారమైనా, ఆ వ్యాపారమైనా, పెట్రోల్ అయినా, ఇంకోటైనా, ఎవ్రీథింగ్ గాడ్స్. ఆకాశం అయింది, భూమి అయింది, భూమి లోపల పొరలో ఉన్న నిధులన్నీ కూడా ఆయనవే. స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేసుకుంటాడు అబ్బా? ఇంత మీదేసేసుకుంటాడా? సృష్టి అంతా చేశాడు 5 రోజులు, ఆయనవే. అవును కదా, సృష్టి అంతా చేశాడు, చెప్పేదంతా ఇదే, ఆయనదే. కానీ 6వ రోజు ఒక ఆయన్ని చేసి ఇదంతా నీదే అన్నాడు. ఓ మై గాడ్, స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచోడు దేవుడు. చప్పటి కూడా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చేవాడే, దాచి ఇచ్చేవాడే, దాచుకోమని ఇచ్చేవాడే, జాగ్రత్తగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పినవాడే, దాన్ని తగిన జ్ఞానం ఇచ్చినవాడే. కనుక ఆయనది అంత ఏం చేసుకుంటాడు? ఆయన పోగేసేసుకుంటాడా? నాకు కొంచెం ఇవ్వచ్చు కదా, అలాంటి ఇరుకు మాటలు మన దగ్గర రావచ్చు. ఎవరి గురించి అయినా అవును రావచ్చు. కానీ ఇది ఇలా చూసిన తర్వాత ఇరుకు మాట రాదు మన దగ్గర. ఇదంతా నా కోసం అనుకుంటున్నావా? ఇంత సృష్టి చేసి నాది ఇలా చూశారంటే కబడదార్, ముట్టుకున్నారంటే కబడదార్ అని దూతలు ఏమన్నా పెట్టాడా దేవుడు? ఇంతెందుకు చేసుకున్నావా, ఇంత ఎందుకు చేసుకున్నావా బాబు? ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని కోట్ల మంది బ్రతికేస్తున్నారు, ఇక ముందు కూడా బ్రతికేస్తారు. ఎంత సెటప్ భూమిలో పెట్టావు. ఇదంతా మీకోసమే, ఇదంతా మీకోసమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈవెన్ మనుషులు కూడా, పక్షులు కూడా, పశువులు కూడా. అందుకే ఎన్విరాన్మెంట్, పక్షులు చంపొద్దనో, లేకపోతే వాళ్ళు చూసుకోమనో, ఆ గ్రీనరీ పాడు చేయొద్దనో, అడవులు కొట్టేసేయొద్దనో, మురికి లాగొద్దనో, వర్షాలు కురిసేలాగా ఇలా చేయండనో కొన్ని సిస్టమ్స్ వస్తున్నాయి కదా. భూమి ఇందులో సమస్తం అయింది కాబట్టి మనము మానవులంగా ప్రభు నమ్ముకోలేదు అలా ఉంచండి. మానవుడు దేవుడిచ్చిన సృష్టిని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. లేకపోతే ఓజోన్ పొర పోతుంది, ఏదో అయిపోతుంది, కాస్త సుఖంగా ఉంటాం. కానీ తర్వాత రకరకాల ఎలర్జీలు వచ్చేస్తాయి, రకరకాల ఉత్పాతాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఓజోన్ పొర తెగిపోయింది, ఇంకోటి ఏదో అయిపోయింది. అడవులు కొట్టేస్తున్నారు, అక్కడ పెట్రోల్ బయటకు తీసేస్తున్నారు కాబట్టి కింద ఖాళీ అయిపోయింది, భూమి ఊగిసలాడిపోతూ ఉంది. రీసెర్చ్ బాగా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేస్తారు. ఇదంతా దేవుంది, మానవుని కోసం ఇచ్చింది. ఏం చేస్తాడు చెప్పండి? మిస్యూజ్ చేసేస్తున్నాడు, అబ్యూజ్ చేసేస్తున్నాడు. యూజ్ చేయడానికి ఇచ్చినా కొంతమంది యూజ్ చేయకుండా బికారోళ్ళే తిరుగుతున్నారు, ఆ నిధి సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? మిస్యూజ్ చేస్తున్నారు, నాట్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మరొకొంతమంది చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు కానీ మిస్యూజ్ కాదు, ఇంకొక అడుగు ముందుకు వేస్తాడు అబ్బాయి. అబ్యూజ్ చేయటం. మిస్యూజ్ అంటే తెలిసి తెలియక, అబ్యూజ్ అంటే తెలిసి నేను ఇలాగే ఖర్చు పెడతా, నేను ఇలాగే తీసుకుంటా, ఇలాగే చేస్తా. అది అబ్యూజ్, అది మరింత మూర్ఖత్వం. మొదటిదేమో తెలివి లేకపోవటం, తెలియలేదు, పాపం తెలియలేదు, అది మిస్యూజ్ చేస్తాం. తెలియకపోవటం వల్ల మిస్యూజ్ చేస్తాం, తెలుసుకున్న తర్వాత చక్కగా యూజ్ చేస్తాం. కానీ అబ్యూజ్ అంటే అది పరమ మూర్ఖత్వం. అంతా తెలుసు కానీ నేను మార్చుకోను, నేను ఇలాగ ఉంటా, నువ్వెవరన్నా చెప్పేది. అది అలాగున ముందుకెళ్ళేవాడు, ఈ సంపదలను అలా దోచుకునేవాడు, ఈ సంపదలను అలా దాచుకునేవాడు, ఈ సంపదలను అలాగ తన సుఖం కోసం పేదోళ్ళ మీదో ఇతర ప్రజల మీదో డ్రైనేజ్, మురికి, పెంట అంతా చల్లేవాడు. నేనే బతకాలి, మీరు బతకడానికి వీలు లేదు. పాకలేసుకుని 2 ఉంటారు అనుకోండి, ఒక సేనరీ. నేను 10 అంతస్తులు ఉంటాను, 10 అంతస్తులు ఊడిస్తే 10 పాకలు మునిగిపోయేలాగా వస్తుంది పెంట అనుకోండి. కాసేపు నాకు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, అందులో పెంట వస్తుంది, నెలకోసారి క్లీన్ చేస్తాను. పక్కన 3 పాకలు ఉన్నాయి,
వీడేం చేస్తారు, ఆ 10 అంతస్తుల పెంట ఎంత వస్తుందంటే బయటంటూ వేస్తే 10 పాకలు కనపడవు, బయట వేస్తాడు. నేను సుఖంగా ఉంటాను, మీ మీద పెంటేస్తా. నేను సాధించుకుంటాను, సంపాదించుకుంటాను, మీరు ఇంతే. కుదరదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. ఎబ్యూజ్ అంటారు దాన్ని, ఎబ్యూజ్ అంటారు. మూర్ఖత్వం, కఠినత్వం, దుర్మార్గత్వం. నీకన్నా హంతకుడే రైటు, నీకన్నా తెలివి తక్కువడే రైటు, నీకన్నా మతి చెడి బట్టలు లేకుండా వీధుల్లో ఎవడో రెట్టే ద్రాక్షరసం ఇస్తూ ఉంటే లేదా రొట్టె బిస్కెట్ ఇస్తూ ఉంటే దాన్ని అమాయకంగా తినేవాడు నీకన్నా తెలివైనోడు అని దేవుడు అంటాడేమో. స్తోత్రం కలుగునుగాక. అన్నాడు ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుగుము తాగుము సుఖించము. అస్సలైన జ్ఞానం ఉపయోగించలేదు, ఆత్మ నరకంలో పడేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత సిస్టము. ధనవంతుడు అనగానే అది మనీ సబ్జెక్ట్. అంతా సంపాదించుకున్నాడు అనగానే సంపాదన మీద దృష్టి పెట్టి ఆత్మ విషయాలు, ఇంకా దేవుని విషయాలు, దేవుని వాక్యం, దేవుని సత్యం, దేవుని మాట, దేవుడు ఆదేశిస్తున్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, నేను చచ్చిపోయి దేవుని దగ్గరికి వెళ్తాను, అస్సలు దీని మీద ధ్యాస ఉండదు. దేవుని పిల్లలకు కూడా కొంప ముంచుకుపోయేలాగా ఆకాశం నుంచి ఉరుములు వచ్చి పడుతుంటే దేవా దేవా దేవా. ఎక్కడెక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రేయర్ టవర్స్ ఉన్నాయి. నెట్వర్క్లో ఫోన్ కొడితే 100 మందికి వెళ్ళిపోద్ది రిక్వెస్ట్, నేను మునిగిపోయానండి ప్రార్థన చేయండి అని. ఆ 100 మంది కన్నీడుతో ప్రార్థన చేస్తారు. ఇక్కడ మరి అబ్యూజ్ చేసింది ఎవరికి తెలుసు? ఆయన దాచి ఇచ్చింది నేను అబ్యూజ్ చేశాను, మళ్ళీ అబ్యూజ్ చేస్తున్నాను. పశ్చాత్తాపం వస్తే ముందు చెప్పాలి, అయ్యా అబ్యూజ్ చేశానయ్యా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన 10 పైసలు కూడా కరెక్ట్గా యూజ్ చేస్తానయ్యా, ఈవు దేవా. స్తోత్రం కలుగునుగా. అలా ప్రార్థన చేసి చూస్తే వెంటనే దేవుడు ఇస్తాడు. ఆ పశ్చాత్తాపపు మాట రాకపోతే విచ్చలవిడి ఖర్చు పెట్టేవాడు, నాకు ఇది కావాలి యేసునామములో అన్నాడు అనుకోండి, రాదు సమాధానం. నువ్వు యేసునామములో 100 సార్లు చెప్పు, యేసునామములో 1000 సార్లు చెప్పు, యేసునామ సంస్థ వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినా సరే నువ్వే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించే తండ్రి. నీకు బుద్ధి చెప్పడానికి ఏం చేస్తాడు చెప్పండి? పట్టు బిగిస్తాడు, పొట్లం బిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎవ్రీథింగ్ ఈజ్. ఎందుకంటే ఆయన మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు అల్లరి చేస్తుంటే బెత్తం తీయరా, గద్దించరా, చిన్న దెబ్బయ్యరా, బుద్ధి చెప్పరా? మీ పిల్లోడు కాకపోతే దత్తత తెచ్చుకుంటే ఊళ్ళో తిరిగి వాడు మీరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే వదిలేస్తారు, వాడి మా నాన్న పో కర్మ అంటారు. కానీ కన్న బిడ్డను మాత్రం తండ్రి వదిలేడు కదా. పిల్లోడు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, సరైన సమయాన్ని సరైన రీతిలో బుద్ధి చెప్తాడు. ఈవెన్ ఫైనాన్సెస్ మ్యాటర్స్లో కానీ అదే దేవుడు అంటాడు, నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాను అంటే నేను ఎందుకు ఇస్తాను? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదాహరణకి ఇది అవునా కాదా డిబేట్ వద్దు, ఎవరినో ఊహించుకునో ఎవరియో చూసో తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేయలేదు, కానీ ఎంతవరకు ఇది వాక్యానికి సరిపోతూ ఉంది అనేది ఆలోచించి నేనే ఉన్నాను అనుకోండి. ఒకవేళ 1 సంవత్సరం సేవలో మామూలుగా వాడబడుతున్నాను బాగా, చాలామంది చెక్కులు రాసిస్తున్నారు మిలియన్ 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 అని. 2 హెలికాప్టర్లు కొన్నా. నేను నా భార్య వెళ్ళటానికి 4 కూర్చునే విమానం కొన్నా. నా ప్రేయర్ టీం అంతా మాత్రం వెళ్ళటానికి 20 కూర్చునే విమానం కొన్నా. చర్చిలో వాళ్ళందరూ సువార్త చేయడానికి వస్తామని అన్నారు కాబట్టి ఒక 100 మంది కూర్చునే బోయింగ్ జెట్ కొన్నా. నాకు 7 విమానాలు ఉన్నాయి, నాకు 3 హెలికాప్టర్లు ఉన్నాయి, నాకు కార్లు, జర్మనీ కార్ ఒకటి ఉంది, ఫ్రెంచ్ కార్ ఒకటి ఉంది, ఇంగ్లాండ్ కార్ ఒకటి ఉంది, ఇండియా కార్ ఒకటి ఉంది, పోలాండ్ కార్ ఒకటి ఉంది. నేను అనొచ్చు దేవుడు ఎంతగా దీవించాడో. నాకు ఇన్ని అవసరం, ఎన్నట్లో తిరుగుతాను. ఒక బెంజ్ కార్ వచ్చిందంటే కొన్ని కోట్లు, ఈ కార్ అయితే కొన్ని కోట్లు, ఈ కార్ అయితే కొన్ని కోట్లు. ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చా? కోట్లు ఇచ్చాడు కనుకనే నేను కొన్నా, అంతే కదండి. అయితే ఎవరో ఒక ఆయన సేవ అంటూ బెంజ్ కార్ ఇచ్చాడు, సేవ అంటూ ఒక బెంజ్ కార్ ఇచ్చాడు. పార్కింగ్ పెట్టి కూర్చోవాలి. తుడిచేవాడికి నెలకు 10,000, పాలిష్ పెట్టేవాడికి నెలకు 50,000. దాని ఒకసారి అలా తీసి మళ్ళీ తీసేయటానికి 30,000. ఒక్కొక్క కారు మీద 6 ఉన్నారు, 6 లక్షల జీతం ఇస్తున్నాను నెలకి. ఇవన్నీ వినేవాళ్ళకి అమ్మో దేవుడు ఎంత ఆస్వాదించేశాడో కానీ స్తోత్రం కలుగునుగాక. అయ్యే కనపడితే మనకు, కానీ సంథింగ్ ఈజ్ రాంగ్. దేవుని డబ్బు మిస్యూజ్ అవుతుంది. అలాగ ఒక దేశం దాటితే ఎన్ని పేద కొంపలు, ఎన్ని పేద మంది రొట్టె లేక చచ్చిపోయేవారు ఎంతమంది, ఇళ్ళు లేకపోయేవారు ఎంతమంది, రోగాలతో చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది,
హాస్పిటల్ లేక చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది, ఆ కొండల్లో కోనల్లో అక్కడ ప్రభుత్వాలు ప్రయాసపడుతున్నాయి కానీ సరిపోవట్లేదు, జనాభా ఎక్కువగా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఆదాయం సరిగా లేదు, వీళ్ళు ఏమైనా ముద్రేస్తారా? నోవే. ప్రభుత్వం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంది. అప్పుడు ఈ బెంజ్ కార్లన్నీ కూడా ₹1 అమ్మను, సరైన రేటుకి అమ్ముతాను, నాకు ఒక కారు చాలు, ఒక విమానం నాకు చాలు అన్నట్టు అనుకుని మిగిలినవన్నీ అలాగున్న ప్రభుత్వాలకో వ్యవస్థలకో అలా పరిగెత్తే వారికి ఇస్తే వాళ్ళు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. అంత మనసు నాకు ఉండాలి, అంత క్రీస్తు మనసు నాకు ఉండాలి. చూసావా దేవుడు ఎంత దీవించాడో, నిన్ను దీవిస్తాడు. రా సభకి ఇవ్వు చెక్కు అనటానికి నేను పేరేడు పెట్టాను అనుకోండి. ఒకవేళ నేను అలాగ అర్థం చేసుకుంటా, ఇలా గింజతో వచ్చాను సేవకి, ఇలా సైకిల్ దొక్కొచ్చాను సేవకి, ఈరోజు చూడండి అంటూ వేసేస్తాను, స్లైడ్లు వేసేస్తాను. అమ్మో ఎన్ని కార్లు, అమ్మో ఫ్లైట్లు, అమ్మో ఇంట్లో ఆ షాండ్లర్ చూస్తే, అమ్మో ఇంట్లో ఆ గ్లాస్ చూస్తే, అమ్మో ఆయన కూర్చునే ఆ కుర్చీ దగ్గర కాళ్ళు పెట్టుకుని తెవ చూస్తే, ఎక్కడి నుంచోనట ఎంత అయింది, ₹1,00,00,000 అయిందట. కాళ్ళు తెవాసి సోఫా దగ్గర వేసుకున్నాడు. ఈయన చెప్తారు ఒక ఉద్దేశంతో, ఇంతగా దేవుడిని దీవించాడు, నిన్ను దీవిస్తాడు, వాక్యం వినటానికి రా, లేకపోతే ఇవ్వు దేవుడినికి ఇస్తాడు అంటాడు. ఇంకా ఆయన ఇవన్నీ చూసేసి కార్లే కనపడతాయి, ఆయనకి చెక్ బుక్ తీస్తాడంతే, కార్లే కనపడతాయి. నిజానికి సత్యం ఎరిగి వాక్యం ఎరిగి అది ఆత్మలోకి వెళ్ళవలసిన రీతిలో వెళ్ళింది అనుకోండి, ఈ ఆకర్షణలు ఏమీ లేదు. విని నమ్ముతాడు వ్యక్తి, స్తోత్రం కలుగునుగాక. విని నమ్ముతాడు వ్యక్తి. చూచి నమ్మిన వాని కన్నా నేను ఇస్తే దేవుడిస్తాడు అనే ఆ మాట విని నమ్మితే నిజంగా ధన్యుడు. వర్షం వలె సమృద్ధి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖచ్చితంగా వస్తుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచెను. 2 వచనాలు. వాక్యమే చదువుతాను, చదివి ముగిస్తానన్నాను, అబద్ధం ఆడేశాను, వివరించేస్తున్నాను. ఎనీవే, ఇప్పుడు నేను చదివే 2 మాటలు కూడా వివరించను, 100% యేసు నామములో. వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10:14, 10వ అధ్యాయము 12-14. అలాగే నిర్గమకాండము 19వ అధ్యాయము 3-6 వచనాలు. ఇవన్నీ తర్వాత ప్రసంగంలో వస్తాయి, ఇంకా క్రొత్తవి కూడా వస్తాయి. ఏమాట చెప్పాను? త్వరగా ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12-14, 12, 13, 14. కాబట్టి ఇజ్రాయేలు అనగా దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా, స్తోత్రం కలుగును. మనమందరం ఎవరని చెప్పండి? శపించబడిన వారం కాదు, శాపము నుంచి విడిపించబడిన వారం, ఆశీర్వాదాలు పొందుటకు యోగ్యులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం యేసయ్యను మనకి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. తండ్రి నాకు ఇచ్చి ఏమి ఇచ్చాడు దేవుడు? అయ్యో మళ్ళీ వివరించి చెప్పేస్తున్నాను బాబాయ్. ఓకే, వచ్చేస్తుంది ప్రవాహంలాగా. ఎనీవే, కంట్రోల్ చేసుకోవడానికి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఓకే, వాక్యం చదివేస్తున్నాను. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, సీక్వెన్స్ చూడండి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గముల, కొన్నిటి కాదు అన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన, చూడండి, భయపడాలట, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమించాలట. ప్రేమ కూర్చుకోవడం ఇంకో చోట వచ్చిన ఉంటుంది. ప్రేమించి, ఆయనకు భయపడి ఆయనను ప్రేమించి, 2 ఉండాలి సంఘానికి. చెప్పనులేండి, ప్రసంగం క్లోజ్. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందును అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు కూడా నీ దేవుడైన యెహోవావే. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, అందున్నవన్నీ కూడా ఆయనే. కాబట్టి భయపడాలి అబ్బాయి. ఏమవుతుంది నాకు? ఆయన ప్రేమించాలి అబ్బాయి, అన్నీ ఆయనవే. ఆయన ప్రేమించు, అన్నీ ఆయనవే. ఆయన భయపడు అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అన్నీ ఆయన అట. ఓకే, సత్యం తెలిసింది. నేను భయపడాలట, నేను ప్రేమించాలట,
అన్నీ ఆయనవి ఏం చెప్తారు? భయపడాలి, ప్రేమించాలంటారు, ఆజ్ఞలు పాటించాలంటారు. వాట్ ఈస్ ద రిజల్ట్? వై హీ సేయింగ్ దట్? ఆయనవన్నీ కూడా నువ్వు భయపడి ఆయన ప్రేమిస్తూ ఆయన మార్గం నడిస్తే ఆ లోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి సమస్తమి నీకు సొంతం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అన్నీ ఆయనయే, హిజ్ ఓన్. ఆయన అంత ధనవంతుడు కాబట్టి నువ్వు భయపడాలి, ఆయన అంత భాగ్యవంతుడు కాబట్టి ప్రేమించాలి అని సిస్టమ్ పెట్టేసి భజన చేసి పోరా అబ్బాయిని కాదు. అది ఆయన దేవుడు ఎందుకు చెప్పిస్తున్నాడంటే ఇవన్నీ ఆయనవి. నువ్వు భయపడి ప్రేమతో ఆయన మార్గం నడిస్తే అవన్నీ కూడా లోకంలో ఉన్నవన్నీ కూడా, భూమి మీదన్నీ కూడా, అంతము కూడా నీకు అప్పచెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం, ఆదికాండం తర్వాత ఉండే 2వ పుస్తకం. ప్రార్థన చేసుకోవడం సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ పరుగులు పెట్టేస్తున్నాడు కదా. నిర్గమకాండం 19వ అధ్యాయం 3 నుంచి 3, 4, 5, 6 వచనాలు. 19వ అధ్యాయం 1 నుంచి చదువుకొని ఇంటికి వెళ్ళాక ఒకసారి స్తోత్రం చెబుదాం. ఎవరో పంపేయండి బాబు మమ్మల్ని అంటున్నారు. మరొకసారి స్తోత్రం చెబుదాం. బైబిల్స్ ఉన్నవారు కూడా పైకెత్తి చూపించండి. బైబిల్స్ లేని వారు ఏం సిగ్గుపడకండి. రిస్ట్ వాచ్ ఉంటే రిస్ట్ వాచ్ ఉన్న వాళ్ళు చూపించమంటే ఇబ్బంది పడాలి. అయ్యో నాకు రిస్ట్ వాచ్ లేదా, బైబిల్ లేదా, కొనుక్కోండి. చదువు వచ్చా తప్పకుండా కొనుక్కోండి. బజార్లో దొరకటం లేదా నన్ను అడగండి, ఒక 100 బైబిల్స్ తెచ్చిపెట్టి మీకు ఇస్తాను. కొనుక్కోలేనది పేదోళ్ళ ఫ్రీగా ఇస్తాను, తీసుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఒక నెల రోజుల్లో తెప్పిస్తా బైబిల్, ఒక 100 బైబిల్స్ తెప్పిస్తా. చదవచ్చు వాళ్ళందరూ చదువుకోవాలి. ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పానని ఇంటికెళ్ళి చదవాలంటే ఏముండవు మీ దగ్గర. ఇంటికెళ్ళి నేను చెప్పినవన్నీ చదవాలనుకోండి, ఏముంటాయి మీ దగ్గర? ఏముండవు. జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్నో వ్యాపకాలు మన మనసులో. మనం గేటు దాటిదాకా కొన్ని ఉంటాయి, అక్కడి నుంచి పోతాయి. కొన్ని ఏమో వంతిన దాకా వెళ్ళాక అక్కడ కొన్ని పోతాయి, ఇంటికి వెళ్ళాక కొన్ని పోతాయి. ఇంక భోజనం కంచం దగ్గర కూర్చోగానే ఏం చెప్పారు అయ్యగారంటే పచ్చడి, కూర, చారు, మజ్జిగ, ఉప్పు, ఇవే జ్ఞాపకం వస్తాయి. దేవునికి స్తోత్రం. సో చదువచ్చిన వాళ్ళు, చదవగలిగిన వాళ్ళు కూడబలుక్కుని 3వ తరగతి చదువైనా పర్వాలేదు, బైబిల్ తీసుకోండి, కూర్చోండి, నెమ్మదిగా చదువుకోండి, నో ప్రాబ్లం. అందులో జీవం ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా, దేవుని యొద్దకు ఏమి ఎక్కిపోయాడు? సినాయి కొండ ఎక్కిపోవగా తన ఇష్టానుసారంగా ఎక్కిపోయాడా? దేవుడు రమ్మన్నాడు కనుక. స్తోత్రం కలుగునుగాక. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో, చూడండి, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, వాళ్ళను కూర్చోబెట్టి యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, ఇజ్రాయేలీలకు నువ్వు తెలవాల్సింది ఏంటంటే, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఏమనగా నేను అనగా యెహోవాను ఐగుప్తులకు ఏం చేశాను, మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకున్నానో మీరు చూశారు కదా. 5వ వచనం, కనుక అందును బట్టి కాగా మీరు మోసుకొచ్చిన నన్ను, పాపం చూపించిన నన్ను మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, స్తోత్రం కలుగునుగాక, నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ అంటే సొంతమైపోతారు, నా వాళ్ళు అయిపోతారు, నా స్వకీయ సంపాద్యమగుదురు. 6వ వచనం చూడండి, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. ఈ బోధను చెయ్యాలి, ఇజ్రాయేలీలకు తెలియాలి. ఈ భూమి మీద సమస్తము నాది. వాళ్ళని గద్ద తీసుకొచ్చినట్టుగా, రెక్కల మీద మోసినట్టుగా అద్భుతాలు చేసి పాపము నుంచి ఎలా తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు తీసుకొచ్చానో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలని. స్తోత్రం కలుగునుగాక.